మన పేరెంట్స్ వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్ నుంచి ఎట్లా అంటే వాళ్ళని ట్యూన్ చేయడమే, నువ్వు బాగా సెటిల్ అయ్యి బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి, బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి, ఇవే వర్డ్స్ వల్ల లోపలికి వెళ్తుంది. అసలు వీళ్ళు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఆన్ విచ్ పారామీటర్స్ దే హ్యావ్ టు చూస్. అతను మెడికల్గా ఫిట్ కాదు, కాకపోతే కనుక ఏంటంటే అతను ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఇది జరుగుతున్నాయి, ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ అనేది జరుగుతున్నాయా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇట్లాంటివి? కొన్ని విన్నాను వాటి వాస్తవం. పిల్లలు పెళ్లి చేసుకోమంటే ఇంకొక సిచ్యువేషన్, మీరు ఇందాక చెప్పిన సిచ్యువేషన్, ఇంకొక సిచ్యువేషన్ ఉంది. అసలు మాకు పెళ్ళే వద్దనే బ్యాచ్ ఒకరున్నారు. వద్దు, అసలు నాకు పెళ్ళే వద్దు అనేది ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయిపోయింది. అఫెక్షనేట్గా ఉన్నప్పుడు అయ్యో పిల్లలు చూస్తారేమో అంటే, గొడవ పడ్డప్పుడు పిల్లలు చూస్తే పర్లేదు, మీరు అఫెక్షనేట్ కదా చూపించాల్సింది పిల్లలకు అని నా ఉద్దేశం. ఈరోజు మనం చూస్తే చాలా వరకు జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కొత్త పదం వచ్చింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఎట్లా చూడాలి మనం, దీనికి లీగల్ ఎంటిటీ ఎంత? ఇప్పుడు మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లం వస్తే కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి మనకు లీగల్ సిస్టమ్ ఉంది, కౌన్సిలర్స్, అన్ని రకాల సిస్టమ్స్ మనకు ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు న్యాయం చేస్తారు? పిల్లలు పుట్టినప్పుడు అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన పిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని వచ్చారు, చేయగానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అసలు మొత్తం షూట్ కాకపోయినా కొన్ని స్టిల్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సపోజ్ విత్ ఎనీ రీజన్ అనివార్య కారణాల వల్ల వివాహం కనుక ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా డేంజరస్ అండి. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీరామిలందల. వెల్కమ్ టు మై ఛానల్ శాన్స్ స్టూడియోస్. సో ఈరోజు ఒక ఇష్యూని తీసుకొని అయితే మేము ముందుకు వచ్చాను. సో ఇది మన ప్రతి ఇంట్లో, ప్రతి వైవాహిక జీవితంలో అంటే ఈరోజు అంటే ఉన్న సమాజంలో అందరికీ అవసరమైన ఇష్యూ, చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న ఇష్యూ. అదేంటంటే ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ అనమాట. అంటే వివాహం చేసుకునే వాళ్ళు ఏదైతే సమస్యలతో బాధపడతారో, సైకలాజికల్ సమస్యలు కానీ, చట్టపరమైన సమస్యలు కానీ, మిగతా అన్ని సమస్యల కోసం వాళ్లకు కొన్ని సందేహాలు అయితే తీర్చాలన్న ఉద్దేశంతో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఇది సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఒకరిని కూర్చోబెడితే కాదు అన్న ఉద్దేశంతో దీనికి అంటే సామాజిక పరంగా ఇష్యూస్ ఉంటాయి దీనిలో, అండ్ లా పరంగా ఉంటాయి, అండ్ సైకలాజికల్ పరంగా కూడా ఉంటాయి. కాబట్టి సో ఈరోజు ముగ్గురు గెస్టులను అయితే తీసుకొని మేము ముందుకైతే వచ్చాను. సో దీనిలో మనం మొదటి గెస్ట్ వచ్చేసి షీఈ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అనమాట, శ్రీ ఉదయరాణి గారు. నమస్కారం అండి అందరికీ. సో మన రెండో గెస్ట్ వచ్చేసి శ్రీ డాక్టర్ టి విజయభాస్కర్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. ఆయన అంటే చాలా చోట్ల కూడా లీగల్ ఒపీనియన్స్ ఇస్తుంటారు, లీగల్ ఇష్యూస్ మీద చాలా మాట్లాడుతుంటారు. మరి మీరు చాలా ఛానల్స్లో చూసే ఉంటారు ఆయన్ని. సో విజయభాస్కర్ గారు నమస్కారం అండి. సో మూడో వ్యక్తి వచ్చేసి శ్రీనివాస్ గారు. ఆయన మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ చేశారు, చాలా సీనియర్, అండ్ ఆయన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా తెలంగాణకు, అంటే ఫార్మర్ చైర్మన్, మొన్నే రిటైర్ అయ్యారు ఆయన. సో వీళ్ళతో కలిసి మన సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం సార్ అందరికి. మేడం అండ్ సార్, మీరు ఒకసారి మీ గురించి ఇంట్రొడక్షన్ మా ప్రేక్షకులకి అయితే బ్రీఫ్గా ఇవ్వండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తుమ్మూరు విజయభాస్కర్ రెడ్డి. నేను లాలో పిహెచ్డీ చేశాను. తర్వాత ఇలాంటి సోషల్ కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మాకు ప్రేరణ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, దాని తరఫున అనేక కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉంది, అలాగే సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో ఉంది. ఈ రెండింటితో కలిపి జాయింట్ కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈటీవీలోను, తర్వాత యాదగిరి ఛానల్, దూరదర్శన్ యాదగిరి ఛానల్స్, వీటిలో రెగ్యులర్గా మా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వీటిలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటాం. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండి. ఇప్పుడు మేము చేయబోయే ప్రోగ్రాంలో ఏవైతే డౌట్స్ ఉంటాయో యూ కెన్ అప్రోచ్ అస్. మీకు నెంబర్ కూడా డిస్ప్లే అవ్వబడుతుంది, చూసుకొని మీరు అప్రోచ్ అవ్వచ్చండి మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటాయి. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను బ్యాచిలర్స్ ఇన్ సోషల్ వర్క్, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. సో లాస్ట్ 40+ ఇయర్స్ ఈ సెక్టర్లో ఉన్నాను. సో బేసిక్గా అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, నేషనల్, లోకల్ ఎన్జిఓస్తో పనిచేస్తూ వచ్చాను. అక్రాస్ ద కంట్రీ, ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ కొంచెం తక్కువ ఆల్ స్టేట్స్లో పనిచేశాను నేను. సో బేసిక్గా నా వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తే
ప్రిడామినెంట్లీ చిల్డ్రన్తో పనిచేయడం జరిగింది. దట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నా ఇంట్రెస్ట్ ఏరియా, నా ఫోకల్ ఏరియా. బట్ అదర్ దెన్ దట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్లో కూడా లాస్ట్ 40 yearsలో పనిచేయడం జరిగింది. కెరీర్, నా హోల్ లైఫ్ కెరీర్ సోషల్ సెక్టర్. సో ఇదే లైన్లో నా వంతు ఏదైనా ప్రజలకు సమాజానికి ఉపయోగపడి పని చేయడానికి ఎప్పుడు సిద్ధమే. ఐ థింక్ ఆ పరంగానే ఈరోజు మేము ముందు ఇక్కడ కూర్చొని ఉన్నాము. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ వచ్చేసి ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ అండి. వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్న కొత్త జంటలు కానీ యువకులు కానీ వీళ్ళ సైకాలజీ జనరల్గా ఎలా ఉంటుంది? అంటే వీళ్ళకు అపోహలు ఎట్లాంటివి ఉంటాయి, ఏ విధంగా, అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకోబోతుంటున్నారు కనుక వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? మీరేమన్నా ఇట్లాంటి డీల్ చేశారా? వాటి గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. రీసెంట్గా ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మెయిన్గా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 3 ఉన్నాయండి. మెయిన్గా అంటే ఇవి కొంచెం నెగిటివ్ సైడ్ కూడా ఉండొచ్చు, బట్ యూత్కి తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ మీద తెలుసుకోవాల్సిన విషయాలు, ఎవరైనా వాళ్ళు ప్రేమలో పడ్డారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు, కానీ తర్వాత బ్రేకప్ అయిపోయి మళ్ళీ పెళ్ళి సెటిల్ అయిపోయింది. అయితే వాళ్ళ నుంచి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ, మన ఫొటోస్ నేను అప్లోడ్ చేస్తానని కానీ ఎవరైనా కనుక థ్రెట్ చేస్తే ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్కి అప్రోచ్ అవ్వమని నా విజ్ఞప్తి అండి. ఎవరు కూడా అస్సలు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే భయపడద్దు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫస్ట్ భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్కి మీరు అప్రోచ్ అయిపోండి 1930 నెంబర్కి. ఫస్ట్ విషయం ఒకటి. ఇంకొక విషయము, పెళ్ళి కాకముందే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియతనంతో ఒకవేళ గర్భం వచ్చినా ఎంటీపీకి కూడా ఛాన్స్ లేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు. మీరు బయట వాళ్ళని అప్రోచ్ అవ్వద్దు, తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళండి, తల్లిదండ్రులతోటే మాట్లాడండి. వాళ్ళు తిట్టినా కొట్టినా మీరు మంచి కోరుకుంటారు. మీది ఏదున్నా వాళ్ళ కడుపులో పెట్టుకొని మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా సక్సెస్ఫుల్గా మిమ్మల్ని లైఫ్లో తీసుకువెళ్ళడానికే వాళ్ళు దోహదపడతారు. కాబట్టి తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే భయపడి వేరొక అవుట్ సైడ్కి మాత్రం వెళ్ళకూడదండి. మీరు తల్లిదండ్రులు గైడ్ చేసిన విధానంగా కౌన్సిలింగ్స్ దగ్గరికైనా రావచ్చు. తల్లిదండ్రులు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎంటీపీకి కూడా ఛాన్స్ లేదు, గర్భం దాల్చాల్సిన పరిస్థితి వచ్చిందే అనుకోండి, వచ్చినా కూడా వరి అవ్వకూడదు. ఎందుకంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉంటాయండి శిశు విహార్స్ అని ఉంటాయి. ఇక్కడైతే శిశు విహార్ ఉంది, హైదరాబాద్లో అయితే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంటుందండి. అక్కడ మీరు వెళ్ళి ఆ చైల్డ్ని సరెండర్ చేయొచ్చు. సో దాని గురించి మీరు ఎక్కువగా వరి అయ్యి లైఫ్ అంతా ట్రామటైజ్ చేసుకోకండి. క్లియర్ చేసుకొని వెంటనే రైట్గా ఒక మంచి డెసిషన్ తీసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ జనరల్ సైకాలజీస్ ఎట్లుంటాయి? ఇప్పుడు మీరు చెప్పిందేమో వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారు కదా, జనరల్ సైకాలజీ అంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు, ఇన్ని రోజులు అంటే దీని మీద ఆలోచన ఉండదు, చదువులు ఇవన్నీ వాటి మీద పెట్టి ఉంటారు, దృష్టి అంతా కూడా చదువుకొని ఉంటారు, ఆ తర్వాత జాబ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. సడన్గా ఇంట్లో వాళ్ళు వచ్చేసి అమ్మ మీకు పెళ్లి చూపులు చేస్తున్నాం, పెళ్ళికి రెడీగా అండి అని చెప్పేసి అంటారు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? ప్రజెంట్ సినారియోలో అయితే నిజంగానే చిన్నతనం నుంచి కూడా చదువుకో అనేది ఫీడ్ అయిపోతుంది, బ్రెయిన్లో బాగా ప్రోగ్రామింగ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఇళ్లలో పెళ్ళికి రెడీ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. నేను పెళ్లి చేయబోతా, ఇప్పుడు నీకు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత లేదంటే జాబ్ రాకుండా వచ్చినా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ ప్రకారంగా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని తల్లిదండ్రులు పిల్లలకి అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇది అయిపోయినాక అది అయిపోయినాక అది అనేది పోయింది, ఇంకా అట్లా చేయకూడదు. పిల్లల్ని మనం రెడీ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. సో చదువైంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ 4 years అయిపోయింది, నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఒక 2 years ఉంటుంది. కానీ 24-25లోనే పెళ్ళి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా పెళ్ళికి తల్లిదండ్రులు వాళ్ళని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉండట్లేదండి, సైకలాజికల్గా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రెడీగా ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ బ్రెయిన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను అవన్నీ సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అనే ధోరణికి వచ్చేసారు ఇప్పుడు యూత్. సో వాళ్ళని మనం ట్రైన్ చేసి తల్లిదండ్రులుగా ట్రైన్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉందండి, ఖచ్చితంగా చేయాలి. లేదంటే వాళ్ళు ప్రిపేర్డ్గా అయితే ఉండట్లేదు.
ఎందుకు ప్రిపేర్గా ఉండట్లేదు అనుకుంటా. ఇప్పుడు ఇదివరకు కాలంలో ఉండేవాళ్ళు కదా, 20 రాగానే మనకు అందరు చెప్పేవాళ్ళు పెళ్లి వయసు వచ్చింది నువ్వు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్టు 24 చేసుకోవాల్సిన పెళ్లి 30 వరకు కూడా పోస్ట్పోన్ చేసుకుంటూనే వెళ్తున్నారు. 30, 32, 33. ఎందుకంటే యాజ్ పర్ కొన్ని ప్రొఫెషన్స్కి అయితే అది అవసరం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకుంటా, 30 years రాంది డాక్టర్కు మనకు పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం అడగడానికి కూడా లేదు చదువు కంప్లీట్ కానీ. బట్ కొన్ని ఎడ్యుకేషన్ వేరే వాటికి తొందరగా అంటే 25 ఈజ్ ద రైట్ టైం. మీరు అన్న ప్రకారం 24 to 25 ఈజ్ ద రైట్ టైం. దేని ప్రభావం దీవుల మీద ఉన్నది అనుకుంటున్నారు? అంటే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 years నుంచి గమనిస్తే మన పేరెంట్స్ వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్ నుంచి ఎట్లా అంటే వాళ్ళని ట్యూన్ చేయడమే, నువ్వు బాగా సెటిల్ అయ్యి బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి, బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలి, ఇవే వర్డ్స్ వాళ్ళ లోపలికి వెళ్తున్నాయి. ఓ బాగా చదువుకోవాలి, నేను బాగా సెటిల్ అవ్వాలి, ఈ మైండ్ సెట్ తోటి ఓ నేను ఇప్పుడు చదువుకున్నాను నేను సెటిల్ అవ్వాలి. సో వాళ్ళకి అసలు ఈ సెక్షన్ అనేది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళని కూడా వెళ్ళట్లేదు. బాగా చదువుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి, వాళ్ళ ఎయిమ్స్ గోల్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. అందుకనే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవ్వట్లేదండి. పిహెచ్డీ చేసిన తర్వాత చేసుకుంటానులే అని కూడా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. సో ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మీరే పిల్లల్ని సంసిద్ధం చేయాలండి ముందు నుంచే. సరే పెళ్ళికి ఒప్పుకున్నారు అనుకుందాం, మనం అనుకున్న పెళ్ళికి ఒప్పుకున్నారు అనుకుందాం, ఎట్లా చూస్ చేసుకో. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే ఒక ప్రాపర్ గోల్ ఏమి ఉండదు ఎవరికి. అది ఎక్స్పెక్టెడ్ కూడా కాదు. జనరల్గా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎలా వస్తారు ఏంటని. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా అంటే లవ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో కొంత మాకు అర్థమైంది అనుకుంటారేమో. అసలు వీళ్ళు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఆన్ విచ్ పారామీటర్స్ దే హ్యావ్ టు చూస్. ఇప్పుడు నవేడేస్ ఎట్లా అయిపోయిందంటే లైఫ్ పార్ట్నర్స్ని చూస్ చేసుకోవడం, నేను డాక్టర్ కదా నేను డాక్టర్ని చేసుకుంటా, నేను లాయర్ని చేసుకుంటా, ఈ ప్రొఫెషనల్ వైజ్గానే వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది రాంగ్ అనలేము, రైట్ కూడా అనలేము ఎట్ ద సేమ్ టైం. కానీ ఒక మ్యారేజ్ని ఒక సైకలాజికల్ ఒక కౌన్సిలర్గా నేనేం చెప్తానంటే ఒక మ్యారేజ్ని హోలిస్టిక్ వేలో చూడాలి అంటాను. అంటే ఫ్యామిలీ నేపథ్యం అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, యాటిట్యూడ్ మెయిన్, యాటిట్యూడ్స్ చూసుకోవాలి అన్నీ. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా ఇట్ ఈస్ ఎ సైన్స్. సో గణాలు అవన్నీ చూసుకోవడము, ప్లస్ ఫ్యామిలీ నేపథ్యం మెయిన్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్యామిలీ నేపథ్యం చూసుకోవాలి. రేపటి రోజున టెంపర్మెంట్స్, ఇప్పుడు ఓపిక బాగా ఉన్న అబ్బాయికి కొంచెం మామూలుగా అరగంట అమ్మాయి వచ్చినా ఆ మ్యారేజ్ సెటిల్ డౌన్ అయిపోయి బాగుంటుంది. ఇద్దరు ఈగోయిస్టికే ఉన్నారనుకోండి అయిపోయింది. సో అందుకని చూస్ చేసుకునే విషయంలో మెయిన్గా యాటిట్యూడ్స్ కూడా చూసుకోవాలి అన్ని రకాలుగా. అది కొంతవరకన్నా మనం చేసుకోగలుగుతామని. బట్ ఈ రోజున్న యువత మీరు చెప్పినట్టు ఎలా చూసుకోవాలి, నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నారు కదా, ఇది కరెక్ట్ అంటారా? నేను ఎలా ఉన్నానో వాళ్ళు అలాగే ఉండాలి అని వాళ్ళకి తెలియని ఏజ్ నుంచి వాళ్ళు తీసుకుంటున్న ఒక నిర్ణయం కదండి. కానీ వాళ్ళకి పెళ్ళైన తర్వాత కొంత లైఫ్ గడుపుతున్నప్పుడు నేను ఇంత కోపంగా ఉన్నా నా వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంత ఓపిక ఉన్నాడు కాబట్టి మేము కంపాటబిలిటీ మాకు సెట్ అయిందని వాళ్ళకి అర్థమయ్యే టైం వస్తుంది. ఓకే, సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఇదే సబ్జెక్ట్లో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఈ మధ్యలో చూస్తుంటే చాలా వరకు అగ్రిమెంట్ మ్యారేజ్ కూడా మనం విన్నాం. ఏదో మూవీ మన నితిన్ మూవీలో చూపించినట్టుగా అగ్రిమెంట్ మ్యారేజ్ ఇవి ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ అనేవి జరుగుతున్నాయా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇట్లాంటివి? కొన్ని విన్న మాట వాస్తవం. ఇప్పుడు చాలా కాలం నుంచి కూడా ఉన్నాయి కొంత. మనకి హిందూ వివాహ వ్యవస్థ అనేది సేక్రెడ్ మ్యారేజ్ అంటే అదొక పవిత్రత ఆపాదించబడింది ఆ మ్యారేజ్ కానీ ఆ వివాహానికి. ముఖ్యంగా ఏంటంటే ఆ వివాహంలో మనం చూడాల్సింది రెండు టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. ఒకటి సైకలాజికల్గా వాళ్ళు ఫిట్టా కాదా, తర్వాత ఫిజికల్గా ఫిట్టా కాదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సైకలాజికల్గా అంటే అబ్బాయికి అమ్మాయికి కూడా అంటే వధూవరుడు అంటుంటారు. ఆ వధూవరులు ఇద్దరికి కూడా లీగాలిటీ అంటే వాళ్ళకి ఏజ్ ఇద్దరికి ఒకప్పుడు ఏంటంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో 8 సంవత్సరాలు పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పెళ్లి ఇవన్నీ కూడా చెల్లుబాటు కాదు. అబ్బాయికి వచ్చేటప్పుడే ఖచ్చితంగా 21 సంవత్సరాలు నిండాలి, అమ్మాయి వచ్చేటప్పటికి 18 సంవత్సరాలు నిండాలి. తర్వాత సైకలాజికల్గా ఇప్పుడు ఫిజికల్గా నేను మళ్ళీ తర్వాత వస్తాను. ముందు సైకలాజికల్ కంప్లీట్ చేసి లెటర్ డిస్కస్ అబౌట్ ఫిజికల్ కెపాసిటీ. సైకలాజికల్గా వచ్చేటప్పటికి వాళ్ళ భావాలు కలుస్తున్నాయా లేదా, వాళ్ళు ఒక అబ్బాయి ఈ వైపు ఆలోచిస్తుంటే అమ్మాయి ఆ వైపు ఆలోచించడం,
తర్వాత వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు అసలు ఎక్కడ ఇదవుతున్నారు. ఇక్కడ ప్రీ మ్యారిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అమెరికాలో కానీ పాశ్చాత్య దేశాలు డెవలప్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో కంపల్సరీగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితేనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. మన దగ్గర కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది. దానిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆయన పెళ్ళైన వాళ్ళిద్దరికి కూడా. అక్కడ ప్రీ మ్యారిటల్ అయితేనే చేసుకుంటారు. ప్రీ మ్యారిటల్ అయినట్టు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే చేసుకుంటారు. ముఖ్యంగా డెట్రాయిట్ కాలిపోయిన కొన్ని స్టేట్స్ ఉన్నాయి, 4 స్టేట్స్ 6 స్టేట్స్ ఉన్నాయి మొత్తం. 6 స్టేట్స్లలో కూడా వాళ్ళు కంపల్సరీ ప్రీ మ్యారిటల్ చేయాలి. సో కంపాటబిలిటీ టెస్ట్ చేస్తారు. కంపాటబిలిటీ అక్కడ ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళు ఫిట్ అవుతారా కాదా, ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఈ రకరకాల ముఖ్యంగా ఒక తర్ఫీదు పొందిన కౌన్సిలర్ ఉంటారు. వాళ్ళని జడ్జి చేస్తారన్నమాట మాట్లాడే విధానంలో. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళు చదువు నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తారు. వచ్చేటప్పుడు చాలామందికి ఆ సెక్స్ మీద కూడా అవగాహన ఉండదు. కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే మన పురాతన కాలంలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండేది మన ఇళ్ళలో. ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక ఇది చేస్తే తాతలు ముత్తాతలు అంతా రకరకాలు ఉండేవాళ్ళు, వాళ్ళ పాత వాళ్ళు పోషిస్తూ ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఈ వధువులు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ తండ్రి గారు కానీ తాతగారు కానీ పిలిచి ఇది అని చెప్పేవారు ఆ రోజుల్లో. అలాగే అమ్మాయికి ఉంటే ఆ తల్లి కానీ ఆ అమ్మమ్మ కానీ ఆయనమ్మ కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇట్లా వాళ్ళు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు. అప్పుడు అట్లా సమస్యలు వచ్చేవి కాదు. అప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇండివిజువల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి కంపల్సరీగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. ముఖ్యంగా అందుకని చెప్పేసి చాలా వివాహాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు సైకలాజికల్గా ఫిట్ అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఫిజికల్గా వాళ్ళు కరెక్టా అంటే ఫిజికల్గా ఇప్పుడు సైకలాజికల్గా ఎంత ఇంపార్టెంటో వధువర్లు ఫిజికల్గా కూడా అట్లానే ఉండాలండి. ఫిజికల్గా అమ్మాయి బాగా బలహీనంగా ఉంది, అబ్బాయి చాలా బలంగా ఉన్నాడు, లేకపోతే అబ్బాయి బాగా బలహీనంగా ఉన్నాడు, అమ్మాయి చాలా ఇదిగా ఉంది, అట్లా కూడా కష్టమండి. అలా కూడా మ్యారేజెస్ నిలబడడం ఎక్కువ కాలం చేయలేక. కాబట్టి ఈ ఫిజికల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మెడికల్ అనేది కూడా అవసరం అండి. మెడికల్ కౌన్సిలింగ్ అంటే మెడికల్గా వాళ్ళు ఫిట్టా కాదా. తర్వాత ఏంటంటే మన ఇండియాలో వచ్చి ఆ అబ్బాయికి పరీక్షలు చేయించాలి, వైద్య పరీక్షలు పెళ్లికి ముందు ఇవన్నీ ఉన్నాయి అంటే కొంతమంది తప్పుగా భావిస్తుంటారు. కానీ తప్పేం కాదండి. అది పెళ్లికి ముందు ఇద్దరు కూడా క్లారిటీగా మన ఈ మధ్య ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు అతను మెడికల్గా ఫిట్ కాదు, కాకపోతే కనుక ఏంటంటే అతను ఫిట్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొచ్చాను. సరే అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. అంటే అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ దీనిలో కూడా ఫిజికల్ ఏంటంటే అమ్మాయి వాళ్ళు సజెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అమ్మాయి వాళ్ళు సజెస్ట్ చేసిన డాక్టర్ దగ్గర. ఇదంతా ప్రాక్టికల్లీ సాధ్యమా సార్ మీరు చెప్పేది? మన భారతదేశం లాంటి దేశంలో సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నాం, 100% సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం మనం ఇండియాలో. ఇప్పుడు మీరు అన్నట్టు మెడికల్ టెస్టులు అంటే ఎన్ని వివాహాలు నిలబడతాయి? ఇంకొకటి మెడికల్ టెస్ట్ మీరు అన్నారు కదా, మెడికల్ టెస్ట్ చేయిస్తారు, ఓకే. ఈ రోజున్న ప్రాబ్లం, ఈ రోజున్న ఆరోగ్యం జీవితకాలం ఉంటుందని ఏ మెడికల్ సర్టిఫికేట్ కూడా చెప్పలేదు. ఏ డాక్టర్ కూడా సర్టిఫై చేయలేడుకి ఈ అబ్బాయి నెక్స్ట్ 50 years బాగుంటాడు, లేదంటే సో అమ్మాయి నెక్స్ట్ 50 years బాగుంటుందని ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. సో అలాంటి సందర్భంలో మీరన్న మెడికల్ టెస్ట్ దేనికి పనిచేస్తుంది? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు 50 years దాకా పోయారు, ఆఫ్టర్ 5 years 10 years ఇప్పుడు నాకు చాలా చక్కగా నేను బ్రాడ్ వేలో అడిగాను. అదే ఓకే, ఇప్పుడు అక్కడికి వస్తాను కూడా. ఇప్పుడు చక్కగా నున్నగా ఉన్నాడు, చక్కగా జుట్టు బాగుంది. ఆఫ్టర్ 5 years ఆ జుట్టు ఉండకపోవచ్చు, తర్వాత ఇవన్నీ రకరకాల మార్పులు రావచ్చు. పెళ్ళైన తర్వాత రకరకాల ఇంటర్ కోర్స్ ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మాయిలో మార్పులు వస్తాయి, అబ్బాయిలో మార్పులు, రకరకాల ఇవన్నీ వస్తుంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే చాలా మ్యారేజెస్ మా దగ్గరికి మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత ఈ కోర్టులకి న్యాయస్థానాలకు వెళ్ళేటప్పుడు కూడా ఆ అబ్బాయి కొన్ని దాచిపెట్టాడు, కొన్ని జబ్బులు ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. వస్తున్నప్పుడు ధైర్యం చేసి అట్లాంటి వాటికి ముందుకు వచ్చిన వాళ్ళే చేసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఒప్పుకోరా సెకండ్ కాదు, మా కండిషన్ ఇది అంటే అక్కడ క్లారిటీ ఉంటుంది కదా. అక్కడ ఇప్పుడు ఈ రకరకాల మోసాలు ద్వేషాలు ఇవన్నీ ఏదేదో చేసుకునే బదులు క్లారిటీ వచ్చినప్పుడు సైంటిఫికల్గా వైద్యుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని వైద్యశాల ప్రకారం వాళ్ళు ఇచ్చే దీని ప్రకారం తీసుకున్నప్పుడు అక్కడ క్లారిటీ ఉన్నప్పుడు అక్కడ రెండో విషయానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి అలాంటి వాటికి చాలామంది ఇప్పుడు కొన్ని పెద్ద ఫ్యామిలీస్లో చూస్తున్నారు. పెద్ద ఫ్యామిలీస్లో మీరు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే అమ్మాయికి కూడా అవసరము, వాళ్ళకి క్లారిటీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒక వివాహ బంధం అనేదంటే సప్తపది, ఒక 100 ఏళ్ల బంధం అది. ఈ రోజు వరకు తల్లిదండ్రుల దగ్గర 20, 25, 30 ఏళ్ళు ఉంటాం. కానీ 100 ఏళ్ళు వేసుకుంటే దాదాపు 70 ఏళ్ళు కలిసి ఉండాలి కదా. వాళ్ళు 70 ఏళ్ళు కలిసి ఉండాలన్నప్పుడు వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడాలి కదా.
నమ్మకం సడన్గా మీరు వచ్చారు నేను పెళ్లి చేసేసుకుంటా అయిపోతే అట్లా కాదు కదా. అందుకని చెప్పేసి ఈ మధ్య అంటే ఇప్పుడు మీరన్న సోకాల్డ్ దానికి దీనికి లీగల్ ఎంటిటీ ఎంతవరకు ఉంది? ఇక్కడ లీగల్ ఎంటిటీ అనేటప్పటికీ ఇప్పుడు విడాకులు ఇప్పుడు మన మతాచార ధర్మాచార ప్రకారం మన ట్రెడిషన్స్ కస్టమ్స్ దీని ప్రకారం వివాహం అనేది ఒక వ్యవస్థ ఉంది, తర్వాత వివాహం అనేది ఒక అంశం. అలాగే రకరకాలుగా అడాప్షన్ అనేది ఒక అంశం, అలాగే మనోవర్తి వరణం డైవర్స్ ఇవన్నీ కూడా రకరకాల అంశాలు ఉన్నాయి. అయితే మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏమన్నారు ఇందాక ఒక క్వశ్చన్ ఏమన్నారు, అది దీనికి లీగల్ ఎంటిటీ ఉందా అని అడిగాను. దీనికి ఏది చట్టబద్ధ ఇప్పుడు ఈ మెడికల్ టెస్ట్లు ఇవన్నీ మీరు అన్నారు కదా, దీనికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది? అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఈ వివాహానికి వెళ్ళే వాళ్ళు న్యాయపరంగా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? చట్టపరంగా న్యాయపరంగా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న. ఇది ప్రపంచంలో ఈ సమాజంలో ఎవరికి ఏ సమస్య వచ్చా చివరికి రావాల్సింది ఎక్కడికి? న్యాయ వ్యవస్థ దగ్గర రావాలి. కాబట్టి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయ వ్యవస్థని దాటిపోలేము. అయితే ఇక్కడ చట్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకున్నారా అంటే చేయించుకున్నామని చెప్పినట్టు దానికి వెయిటేజ్ పెరుగుతుంది అనమాట. ఏదైతే వాళ్ళు ఎవిడెన్సెస్ పెడతారో కోర్టు లోపల మేము చేయించుకోలేదన్నట్టు కోర్టు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తుంది, ఏం చేయలేదు. అప్పుడున్న దీన్ని బట్టి కోర్టు వారు కూడా దాన్ని బేస్ చేసుకొని అది ఎట్లా చేయాలి ఏంటని ఆలోచన చేసినప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. మీరు పెళ్లికి ముందు మరి మీరు వైద్య పరీక్ష చేయించుకున్నారా, ఎవరైనా కౌన్సిలింగ్ జరిగిందా మీకు, తర్వాత మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు పెళ్లికి ముందు, ఎవరెవరు కూర్చున్నారు, ఇవన్నీ చూస్తారు అన్నమాట. చూసినప్పుడు వాళ్ళు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటారు. దానిలోకి ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఈ మెడికల్ చేస్తే దానిలోకి నథింగ్ రాంగండి. ఏదైనా కూడా చట్టానికి లోబడి ఒకరికి వ్యతిరేకంగా కాకుండా తర్వాత వైద్య పరీక్ష చేయించుకుంటే నష్టమేం లేదండి. తర్వాత కోర్టు కూడా దానికి చేయించుకోమని చెప్తుంది, వద్దని చెప్పదు. అయితే సమాజం లోపల సమాజం వేరు కోర్టు వేరు. సమాజం లోపల ఏంటంటే అలా చేయించుకుంటే నన్ను చిన్న చూపు చూస్తారేమో, లేకపోతే ఒక హీన భావన అనేది ఒక ఏర్పడుతుంది అన్నమాట. నన్ను అడిగారు అంటే అది ఏదో వీళ్ళకి లోపల ఉంది అట్లా అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు, మనం పద్ధతిగా ఉన్నప్పుడు అలాంటి వాటి గురించి భయపడాల్సిన అవసరం కానీ ఇది కానీ అవసరం లేదు. మీరు ఏకీభవిస్తారా సార్తో చెప్పేదాన్ని? ఆయన అన్ని అంటే 100% లీగాలిటీ గురించి చెప్తున్నారు. మీరు ఒక అంటే సోషల్ దీని పరంగా సార్ చెప్పేది సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఈరోజు? ప్రతిదానికి మెడికల్ టెస్ట్ ఇంత పారామీటర్స్ అనేది ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్ చెప్పినట్టు పురాతన కాలం నుంచి మెడికల్ టెస్టులు లేవు, ఏమీ లేదు. బట్ వాళ్ళు కలకాలం కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకుంటే 100 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్న ఉన్నారు. ఇప్పుడు సోకాల్డ్ ఇన్ని టెస్టులు చేసిన తర్వాత ఇన్ని పారామీటర్స్ పాటించిన తర్వాత కూడా చాలా అంటే కొన్ని జంటలు, అందరినీ మనం ఎవరిని కూడా జనరలైజ్ చేసి మాట్లాడలేము. ఇప్పటికీ కొన్ని జంటలు చాలా చిన్న రీజన్స్తో విడిపోతున్నారు. దీని మీద మీ రియాక్షన్ అంటే సార్ చెప్పిన దానికి మీ అంటే సోషల్ ఎంటిటీ ఎంత, దీనికి లీగల్ ఎంటిటీ ఓకే? బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ వాళ్ళు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే రేపు అయిపోయినాక సమస్యగా చూడకుండా ముందుగానే ఎవరితో ట్రూత్ఫుల్గా ఉండాలి అనే డైమెన్షన్ కోసం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒక సైంటిఫిక్ వ్యాలిడిటీ మెడికల్గా ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉందో తెలియడం అనే లేటెస్ట్గా కొందరు దాన్ని గుర్తించడం మొదలెట్టారు. దాన్ని పాటిద్దామనే దూరంలో ఈ జనరేషన్ కొంతవరకు వెళ్తున్నారు. అది అందరూ చేయాలా చేయకూడదు అనేది అగైన్ గోస్ బై ప్రిపేర్నెస్ ఆఫ్ ద సొసైటీ. అది ఆ ప్రాసెస్లో కూడా అది తప్పైతే కాదు, అవును అన్నట్టు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఆ వాలంటరిజం వచ్చి చేసినప్పుడు అది బాగుంటుంది. సమాజం ప్రిపేర్డ్ అంటే లేదు, డెఫినెట్లీ ఈరోజు అవ్వడం అనేది తప్పే కాదు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఈజ్ నెవర్ ఏ మిస్టేక్. ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ప్రాక్టీస్. దానికి యాక్సెప్టెన్సీ అనేది మేబీ లేట్ కావచ్చు సోషల్లీ. ఎందుకంటే ఒక కుటుంబము మొత్తం యాక్సెప్ట్ చేయాలి. దానిలో 2-3 జనరేషన్స్ ఉంటాయి. గ్రాండ్ పేరెంట్స్ ఒక జనరేషను, పేరెంట్స్ ఒక జనరేషను, చిల్డ్రన్ ఒక జనరేషన్. సో ఇన్ని జనరేషన్లో యాక్సెప్ట్ అవ్వడానికి టైం టేకింగ్ ఇష్యూ. సో కాబట్టి రాంగ్ అని కాదు, అది ఎలా ముందుకెళ్తుందని సమాజం చెప్తుంది. ఇక మన సమాజం అనే డైమెన్షన్కి వచ్చి మాట్లాడిన టర్మ్స్ షేర్ చేయాల్సిన వ్యూస్ ఏంటంటే బేసిక్గా మ్యారేజ్ అనే కుటుంబం అనే వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థ went through lot of changes in thousands of years వెనక్కి వెళ్తే ఊరికే జస్ట్ గెట్ ఎన్ ఐడియా.
ఒకప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లేదు. ఆ కాన్సెప్ట్ లేకుండా నోమాడిక్ లైఫ్లో మనుషులందరూ ఆదిమానవులు జీవించారు. ఆ ఫేజ్ నుంచి తర్వాత బలం ఉన్నవాడు స్ట్రెంగ్త్ మీ బేస్డ్ ఉండేది. అంటే సెటిల్ కమ్యూనిటీస్లో బలవంతుల్ని ఇష్టపడి ఆ ఉమెన్ కనెక్ట్ అవ్వడం, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగానే కనెక్ట్ అవుతూ వచ్చారు. మళ్ళీ తర్వాత ప్రొటెక్షన్, ఎందుకంటే వాళ్ళు ఉన్న లివింగ్ కండిషన్స్లో ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారో వాళ్ళను పెళ్లి చేసుకోవడం, చాయిస్. అంటే ఆల్ దీస్ బై చాయిస్. బేసిక్ ఏంటంటే ఫినామినా చేంజెస్ ఏదో మార్పులు జరుగుతున్న క్రమంలో అదొక వ్యవస్థ యూనిట్గా ఏర్పడుతూ వచ్చిన క్రమంలో పోయిన ఒక 50-100 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనకు ఏముండింది, ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. కుటుంబాల మధ్యన ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ మ్యారేజ్ అయ్యేటి అప్పుడు. ఇది చైల్డ్ మ్యారేజ్ ఈరోజు చాలా మేజర్ ఇష్యూ ఫర్ మ్యారేజ్ రీజన్స్. బట్ అప్పుడు చైల్డ్ మ్యారేజే రైట్ అని చేసిన రోజులు ఉన్నాయి. దే హ్యావ్ రీజన్స్ ఫర్ ఇట్. నేను దాన్ని జస్టిఫై చేసి ఇప్పుడు ఈ సమయం మాట్లాడడం కరెక్ట్గా ఉండదు. కాబట్టి దాన్ని డీటెయిల్గా పోతే ఈ రోజున్న కండిషన్స్, ఆ రోజున్న కండిషన్స్ కదా కరెక్టా కదా మనం జడ్జ్ చేయడానికి మనం వీఆర్ నాట్ దేర్ అట్ దట్ టైం. ఉండింది మనకున్న వ్యవస్థలో ఉన్న మార్పుల వల్ల సిచ్యువేషన్ కాంప్లికేటెడ్గా తయారైంది నా ఒపీనియన్. ఎందుకు కాంప్లికేట్ అయిందంటే చిల్డ్రన్కు ఇంతకుముందు మా మేడం చెప్పినట్టు కానీ సార్ చెప్పినట్టు ఆ ఓరియంటేషన్ లేకుండా పోయింది. అంతకుముందు ఆ వ్యవస్థలో ఓరియంటేషన్ ఒక ప్రిపేర్నెస్ ఉండేది ఒక టైంకి. సెకండ్, డెసిషన్ మేకింగ్ ప్రైమరీ ఫ్యామిలీ పైన ఉండేది. చైల్డ్ పెళ్ళి చేసుకునే అబ్బాయి కంటే ఎక్కువ ఆ వ్యవస్థ. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం చేంజ్ అయిన క్రమంలో ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చేసి ఈవెన్ ఏజ్ వైజ్ కూడా అప్పుడు అయిన మేళలు 18-21 పెళ్ళిళ్ళు అయిపోయేవి. సో అప్పటికి ఇంకా ఇండివిజువాలిటీ అంత డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు 25-30లో పెళ్ళిళ్ళు అన్నప్పుడు 30 దాంట్లో అప్పటికల్లా వాళ్ళుగా ఒక ఎడ్యుకేషన్ వాళ్ళ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకని టేస్ట్లు, ఇష్టాలు, అయిష్టాలు అనేవి నిర్దిష్టంగా ఏర్పడుతున్నాయి. సో ఈ సమయంలో ఏంటంటే ఖచ్చితంగా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రస్తుత సమాజంలో ఖచ్చితంగా వాళ్ళకు మనస్సాక్షితో మనస్ఫూర్తిగా నచ్చిన పెళ్ళే చేసుకోవాలి. అదన్నప్పుడు కుటుంబం ఆలోచన కూడా మార్పు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు మాకు అబ్బాయి కుటుంబం నచ్చింది, మన చుట్టాలు లేకపోతే అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడని అమ్మాయితో అన్నా, లేకపోతే అమ్మాయి మంచి ఉద్యోగంలో ఉందనో ఆస్తి బాగుందని అబ్బాయి అన్నా, అది కంక్లూజన్గా తీసుకోవడానికి లేదు. అంటే కుటుంబం ఈరోజు ఏ రకమైన మార్పు ప్రిపేర్ అవ్వాల్సిన నీడ్ వచ్చిందంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అంటే కుటుంబంలో 3 తరాలు ఉంటాయనుకుంటే మనం మొదటి తరం ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ స్టేజ్లో ఉండేవాళ్ళు, పేరెంట్స్ స్టేజ్లో అందరూ మొదటి వ్యక్తి ఎవరు, పెళ్ళేసుకున్న వ్యక్తి ఇష్టాలకు ప్రాముఖ్యత చేస్తారు సమయం నుంచి. సో అది కుటుంబంలో ఒక అర్థం చేసుకొని ప్రతి కుటుంబము కొన్ని ఇచ్చే మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్. సార్ మీరు అన్న పాయింట్కి సారీ టు డిస్టర్బ్ యూ, ఇష్టాలను అంటే ఇప్పుడు మీరు అన్న 21 సంవత్సరాలు 23 సంవత్సరాల అమ్మాయి ఇష్టాలను పరిగణించి పెళ్లి చేయాలి, కుటుంబ సభ్యులు సహకరించాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్నప్పుడు చదువుకోనుంది కానీ కుటుంబ వ్యవస్థల మీద వీటి మీద అంత తెలియకపోవచ్చు. పెద్దవాళ్ళు కుటుంబాలు చూసి వాళ్ళ అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు కదా, ఇవన్నీ చూసి చేస్తుంటేనే నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అమ్మాయికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చేసి ఏమీ చేయకుండా చేస్తే రేపు పొద్దున అమ్మాయి కూడా ప్రశ్నించవచ్చు, నాకంటే తెలియక చేశాను మీరెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది. ఇంత క్రితం లాగా ఓన్లీ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవడమా అనే పాయింట్ కాదు. నిర్ణయం అందరూ ఉమ్మడి నిర్ణయం కావాలి. పెళ్లి చేసుకునే వ్యక్తి ఆ నిర్ణయంలో ముఖ్య పాత్ర వహించే స్థానం తీసుకోవాల్సిన చేంజ్ వచ్చింది. ఒకప్పుడు చేసిన పెళ్ళిళ్ళు ఆ పిల్లలకు అంత జ్ఞానం ఆలోచన ఉన్న స్థాయి లేకుండేది అప్పుడు జరిగిన సమాజం. ఇప్పుడు జరిగిన సమాజంలో ఆ చదువు ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళ ఇష్టాయిష్టాలు అనేది వాళ్ళకు అర్థమై ఇలాంటి వ్యక్తి అయితే నాతో బాగుంటుంది అని ఒక ఆలోచన చదివి వచ్చిన సమాజం ఇప్పుడు. సో వాటి ఖచ్చితంగా గౌరవం ఉండాలనేది నేను చెప్తున్నాను అని తల్లిదండ్రుల స్థానం లేదు నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఇంకా ఇంత మేడం తెచ్చినట్టుగా జాతకాలు అది కూడా కాంట్రవర్సీ. అంటే ఇక్కడ ఇది మళ్ళీ మతాల పరంగా మార్పు ఉండొచ్చు. ఒక హిందూ సమాజం, హిందూ మతం కావచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావచ్చు, ఒక ఇస్లాం కావచ్చు, డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. వాళ్ళ పరంగా వాళ్ళు పురాతనంగా ఏదైతే మ్యాచ్ మేకింగ్ చేసినప్పుడు సైంటిఫిక్ అయ్యేది
సైంటిఫిక్ అంటే అది ప్రాపర్గా చేసినాం. అండ్ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు చేస్తే రాదు సరిగా. అండ్ జాతకం పర్ఫెక్ట్గా చూసి పర్ఫెక్ట్గా చేసినప్పుడు అదేంటంటే బేసిక్ కంపాటబిలిటీ కోసం ఉపయోగించిన సైన్స్ అప్పుడు. ఈరోజు మనం కంపాటబుల్ ఏదైతే మన మిత్రులు వారు అడ్వకేట్ గారు చెప్పారో, కొన్ని స్టేట్స్ యూఎస్లో ఈ సైన్స్ ప్రాసెస్లో కౌన్సిలర్స్, సెక్షన్ కౌన్సిలర్స్ పెట్టి వాళ్ళిద్దరికీ మానసిక స్థితి మ్యాచింగ్ చేయడం అనేది ఇది కరెంట్ సోషల్ ఆర్డర్లో ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన పద్ధతి. బట్ మన పురాతనంగా ఇండియన్ వ్యవస్థలో, భారతదేశ వ్యవస్థలో అన్ని మతాల్లో కూడా వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉండినవి, కానీ అవి ప్రాపర్గా ఉపయోగించడం అనేది ఇప్పటికి కూడా చేయవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ కుటుంబము, ఆ పుట్టిన జన్మ తేదీ సమయముతో సహా ప్రాపర్గా ఉండి ప్రాపర్గా చేస్తే అది ఖచ్చితంగా ఒక ఏడుగా ఉపయోగపడుతుంది ఆ మ్యాచింగ్. ఒకవైపు ఇంకోవైపు చిల్డ్రన్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క చదువుకున్న చదువులకు వాళ్ళు చేయబోయే కెరియర్స్కి మ్యాచ్ చేయలేరు. అంటే సేమ్ ప్రొఫెషన్ అయితే ఒకే బాగుంటుంది, ఉండిపోతే బాగుంటుంది. చాలా కాంబినేషన్స్ వేరీ అవుతాయి, డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్స్ ఇంట్రెస్ట్. అదొక వైపు. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు పాత వ్యవస్థలో కూడా చూసినప్పుడు ఏ కుటుంబంలో అయినా పెళ్ళి మ్యాచ్ మేకింగ్ చేసే క్రమంలో తల్లి చూసేవి కొన్ని ఉంటాయి, ముత్తాతలు తాతలు చూసేవి కొన్ని ఉంటాయి, కుటుంబ గౌరవము తరాలు అనే పార్ట్ చూసేది ఒక కేటగిరీ పేరెంట్, ఆస్తులు చూసేది అందులో ఇంకొకరు చూస్తుంటారు, సేమ్ ఏజ్లో ఉండే అక్క చెల్లెలు చూసేది వేరుంటాయి. సో ఇవన్నీ కలిపి అప్పుడు యాక్చువల్ పెళ్ళికి చూపులు అయినప్పుడు కుటుంబం అంతా కూర్చునేవారు. ఇప్పుడు అది కూడా మిస్ అయ్యింది, ఊటలో కలవడానికి వచ్చింది ఎందుకంటే దేర్ ఈజ్ సమ్ పర్పస్. అందరి ఒపీనియన్స్ క్రోడీకరించినప్పుడే నిర్ణయం సరిగా ఉంటుంది అనేది పాయింట్. ఇప్పుడు కూడా అదే నిజం. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే ఈరోజు వచ్చిన సమాజంలో మెటీరియలిస్టిక్ వరల్డ్ ఎక్కువైపోయి తెలియకుండానే ఒకసారి డబ్బు చాలా ప్రాధాన్యత తీసుకుంటుంది. డబ్బు ప్రాధాన్యం అయిపోయినప్పుడు ఇవి చాలా విషయాలను అడ్జస్ట్ అయిపోదాంలే, డబ్బే ప్రధానంగా మ్యాక్సిమం తీసుకుంటున్నారు. నేను జనరలైజ్ చేయట్లే, చాలా వరకు మ్యాక్సిమం అంటే జనరలైజ్ చేసినా చేయకున్నా ఉన్న వాస్తవం సార్ అది, దానిలో ఎవరు డినై చేయడానికి కూడా లేదు. ఈ రోజు నేను డబ్బే ప్రాముఖ్యంగా ఒక పెళ్లి నిర్ణయమే జరుగుతాయి, రేపు విడిపోయినప్పుడు కూడా దాన్ని ఒప్పుకోవాలి, అది కూడా డబ్బుతోనే జరుగుతుంది. అది జరుగుతుంది. కానీ తప్పు ఎవరితో ఎప్పుడు జరుగుతుంది, కుటుంబంలోనే ఫస్ట్ జరుగుతుంది, నిర్ణయం తీసుకునే సమయంలోనే జరుగుతుంది. అంటే దీనికి ఇంకా కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడాలంటే ఆస్తికి పెళ్ళి అవుతుంది, ఎన్నో ఆస్తుల మధ్యన పెళ్ళి అవుతుంది, దానికి ఎక్స్చేంజ్గా ఒక ఆడ ఒక మగ అటు ఇటు పోతారు. సో ఇక్కడ ఎమోషనల్ బాండింగ్కు సంబంధం ఉండట్లా. అసలు వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క పర్సనాలిటీస్, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు, అవన్నిటికి స్థానం ఎక్కడుంది, అవన్నిటికి స్థానం కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది డామినెంట్ రోల్ తీసుకుంటుంది. అంటే ఒక దురదృష్టం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఒకప్పుడు కుటుంబం అంతా కూర్చొని చర్చించి అమ్మాయికి అసలు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా కుటుంబం అంతా మేము ఒప్పుకున్నామని చేసేవాళ్ళు. అది ఒక తప్పే. ఈరోజు అమ్మాయిలు మాకు ఇష్టం ఉంటే సరిపోతే అసలు కుటుంబానికి సబ్జెక్టే లేదంటున్నారు. ఇవి రెండు మ్యాచ్ చేసేది ఎలా? తప్పే. ఇప్పుడు ఎందుకంటే మార్పులో మనకు వచ్చే దురదృష్టవశాలు సమాజంలో మార్పులు అవి సమిష్టిగా కుటుంబ నిర్ణయం అనేది తీసుకునే వేలో అదొక ప్రాముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒక అమ్మాయిని కాదు అబ్బాయి కానీ రేపు ఉదయం పెళ్ళైన తర్వాత వాళ్ళు అన్నట్టుగా 60-70 ఏళ్ళు జీవితాన్ని గడపడానికి సిద్ధమవుతున్నారు. సిద్ధం అవడం అనేది ఊరికి అలా ఇదే నాకు తెలిసిన మ్యాచెస్ పోయింది. అమెరికాలో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ఫేస్ టైంలో కలిశారు, దాంట్లో కలిశారు, ఒప్పందం అయిపోయేదాన్ని కూడా ఉన్నాయి. సోషల్ మీడియా అసలు నాకు అలా అర్థం కాదు, ఫేస్ టైంలో కూడా కంప్లైంట్కి ఎట్లా వస్తారు అంటే చాలా బాగా మంచి ప్రొఫెషన్, బాగా ఉద్యోగం ఉన్నాడండి, మీరు ఇంకా మాట్లాడతారు ఏంటి? అందుకు నయమే కదా సార్, అంతకుముందు పెళ్ళి ముఖమే చూపించకుండా చేసేవాళ్ళు, దానికన్నా నయమే కదా. ఆ విధంగా నయము. ఇంకో విధంగా అక్కడ ఏంటంటే మనము సమర్థించుకునే ప్రయత్నం, ఆ సంబంధం ఎక్కడ పోతుందో, ఎక్కడ కోల్పోతామో అనే భావంతో. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పెళ్లి చూపులు ఒక 2 కుటుంబాలు కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి ఫేస్ టైంలో కలవడమో చూసుకోవడానికి చేయడం ఓకే, బట్ దానికన్నా ప్రమాదం ఏంటంటే పరిచయమే ఎక్కడ అవుతుంది. పరంగా నేను కొంచెం చిన్న విభేదించి చెప్పాలనుకున్నా ఏంటంటే, ఒక పెళ్ళి అనే నిర్ణయం కోసం ఆ వ్యక్తి ఇండియాకి రావడమే ఖర్చు అనుకుంటే ఇక మరి పెళ్లి చేసుకోవడం ఎందుకు? అమ్మాయిని తీసుకెళ్తాడు కదా సార్ తర్వాత పర్మనెంట్గా ముంచడానికా పెంచడానికా గ్యారెంటీ లేదు.
నేను క్రిటికల్గా పోయి మాట్లాడతాను. అది నేనేం ప్రశ్నిస్తున్నాను కదంటే, ఒక పెళ్ళి అయిన వ్యవస్థ, పెళ్ళి అయిన నిర్ణయాన్ని అంత చిన్నగా ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ మీరేది మీ కన్నును బయలు గమనిస్తున్నాయి? డబ్బులా, వాళ్ళకుండే స్థానాల, లేకపోతే ఇంకోట ఎన్నో మనకు తెలిసి మన పక్క వాళ్ళు, మన ఎదురు వాళ్ళు, మన చుట్టాలు, మన బంధుమిత్రులలో ఎన్నో కుటుంబాలు విడాకుల వరకు వెళ్తుందని తెలుస్తూ కూడా మళ్ళీ అదే చేయడానికి మనం సిద్ధమైపోవడం. అంటే ఇక్కడ నేను కూడా చెప్తా సార్, ఇప్పుడు సమాజంలో మీరు అన్నట్టు అమెరికా నుంచి వచ్చి తీసుకెళ్తున్నాడు ముంచడానిక తెంచడానికి మనం అంటే, మన హిందూ సాంప్రదాయం వద్దు, మనకు ఇండియన్ సాంప్రదాయం ప్రకారం, భారతదేశ సాంప్రదాయం ప్రకారం మనం అన్నీ చేసి ఇక్కడ ఉంచుకుంటే మన కల్చర్లో పెరిగితే పిల్లోడు మన కల్చర్ని ఫాలో అవుతాడు. ఇండియన్ కల్చర్, వాట్ అబౌట్ ద క్యాస్ట్ రిలీజన్ అవి నాకు సబ్జెక్ట్ లేదు. మనం ముందే పిల్లోడిని తీసుకెళ్ళి అమెరికాలో పెట్టేది ఎవరు? మనమే కదా సార్. సో అక్కడి కల్చర్ని అడాప్ట్ అవుతుంది తప్పితే ఇండియన్ కల్చర్ ఎలా వస్తుంది వాళ్ళకి? మనం అనుకుంటూ కూడా తప్పే కదా. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. నేను అనేది సమయం కనీసం వ్యక్తికి వచ్చి ఒక అబ్బాయి అమ్మాయి కలిసి కనీస సమయం స్పెండ్ చేయడం గురించి మాట్లాడు. అదే సార్ మీరు అన్నదానికి, అబ్బాయి స్పెండ్ చేయాలంటే ఇంట్లో ఓన్లీ అమ్మాయి రావడం ఒకటే కాదు, వీసా ప్రాబ్లమ్స్ చాలా పిక్చర్లోకి వస్తాయి. సో అట్లా రావడం, ప్రతిసారి రావడం, ఇప్పుడు ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయిందంటే అమ్మాయితో మాట్లాడితే ఓకే. అట్లా చూడండి, దానికి ఇచ్చే ప్రాముఖ్యతలో ఎంత తక్కువ ఇస్తున్నామో అర్థం చేయడానికి ఆ తప్పు జరగకూడదని చెప్తుంది. ఆ తప్పులు చేసి రేపు తలపట్టుకునే పరిస్థితికి వచ్చి అప్పుడు ఏం లేదు, మన అడ్వకేట్ గారు సిద్ధంగా ఉంటారు, 100 అడ్వకేట్ గారు వారికి చేతిలో పని అది కావాలంటే చేయవచ్చు. మళ్ళీ అప్పుడు సమాజంలో విలువ పోయింది, మా ఇది పోయింది, మమ్మల్ని ముంచారు, మమ్మల్ని పెంచారు అని. ఎందుకంటే నా వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను ఈవెన్ కమిషన్లో పనిచేసే టైంలో హెచ్ఆర్ పర్సన్గా మేము ఎన్నో చూస్తాము. పిల్లలు వాళ్ళ భార్యాభర్తల సమస్యకు పిల్లలను అడ్డుపెట్టి వచ్చి మా దగ్గర కేసులు వచ్చాయి. వాళ్ళు చివరికి చైల్డ్ సమస్య కాదు, చైల్డ్ అడ్డు పెట్టుకొని పోట్లాటలో దిగి ఉండి మాకు దగ్గరికి పిటిషన్స్ వచ్చాయి. ఆ పిటిషన్ ఎన్నో కేసులు చూసాం. అది చూస్తే ఏంటంటే వాళ్ళకి అసలు కంపాటబుల్ మ్యాచే కాదు. వాళ్ళు దే ఆర్ బెస్ట్ ప్రొఫెషనల్స్ చూసాము. సో వాట్, నువ్వు టాప్ అండ్ ప్రొఫెషనల్స్ అయితే ఏమైంది, ఉపయోగపడింది? మీరు ఊరుకోరు కనెక్ట్ అవ్వకుండా మేము ఎందరినో కౌన్సిలింగ్ చేసిన క్రమంలో గమనించింది, వాళ్ళకు మ్యాచే అవ్వలేదు. ఊరుకోరు. అదేం చూసి ఇచ్చారు? పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళవి, వాళ్ళకుండే పొజిషన్ చూసి, డబ్బులు చూసి, లేదంటే వీళ్ళ పొజిషన్, ప్రొఫెషన్ ఆల్సో ప్రొఫెషన్ అవికే అట్రాక్ట్ అయ్యారు. కానీ అందుకే ప్రొఫెషన్ పెళ్లి చేస్తారా, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు పెళ్లి చేస్తారా అనే క్లారిటీకి పోయినప్పుడు పెళ్ళి అనే ఒక నిర్ణయాన్ని ఇంత క్రితము జరిగిన ప్యాటర్న్ పక్కన పెడితే ఎందుకే వెనక్కి పోలేము. ఇప్పుడు ఉన్న సమయానికి వస్తే కుటుంబంలో పెళ్లి చేసుకునే వ్యక్తులది మొదటి స్థానం పెడుతూ చుట్టూ తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, నానమ్మ, ఎవరైనా సొంత తోడుగుండ అక్క చెల్లెళ్ళైనా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఏది బాగుంటుందని ఒక బాధ్యతగా చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పటికి సమస్యలు రావచ్చు, రావని ఎవరు చెప్పలేము. కానీ 90% వాటిని ఎదుర్కొని సరిగా ఉండి వాళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముందే మనం తప్పులు చేసి తర్వాత తలబట్టుకోవడం కంటే ముందు సరిగా ఉండి బాధ్యతగా ఒక పెళ్లి నిర్ణయం తీసుకుంటే ఓన్లీ ఆ ప్రాముఖ్యత, దేనికి ప్రాముఖ్యత ఇవ్వడంలో సమస్య వస్తుంది. ఏంటి, మనం డబ్బుకే ఇస్తున్నామా, ఓన్లీ ఉద్యోగానికే ఇస్తున్నామా, వాళ్ళ ప్రొఫెషన్కే ఇస్తున్నామా? ఫిజికల్ లుక్స్ ఆల్సో మ్యాచ్ కూడా ఒక అబ్బాయి ఫిజికల్ మ్యాచింగ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ మ్యాచింగ్ లేకుండా డబ్బు అందం డబ్బు ఉంది కాబట్టి అందం పెద్ద పట్టించుకోకపోతే తల్లి పట్టించుకోకపోవచ్చు, మరి పెళ్లి చేసుకున్న అబ్బాయి పట్టించుకోవచ్చు కదా సార్. మీరంటే ఇప్పుడు అట్లా అన్నీ మ్యాచ్ కావాలంటే చాలా కష్టం కదా సార్. ఇప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ లేకుండా మ్యాచ్ కావాలంటే ఈ విషయంలో నేను ఇక్కడ కొంచెం ఎంతో ప్రయత్నమే చేయలేదు. ప్రయత్నం ఓకే, ప్రయత్నం చేయకూడదు. పెళ్లి నిర్ణయం ఎప్పటికీ కూడా సమ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ లేకుండా అవ్వదు, ఇంపాసిబుల్. కానీ మనం ఏది అవుతున్నామో కాంప్రమైజ్, ఏది అవ్వట్లేదు అనేది క్లారిటీ. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోమంటే ఇంకొక సిచ్యువేషన్, మీరు ఇందాక చెప్పిన సిచ్యువేషన్, ఇంకొక సిచ్యువేషన్ ఉంది. అసలు మాకు పెళ్ళే వద్దనే బ్యాచ్ ఒకరున్నారు. అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితులను చూసి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులను చూసి కానీ, వాళ్ళ ఇంట్లో ఉండే విధానాన్ని చూసి కానీ, మాకు కూడా పెళ్ళి అయితే ఇట్లానే ఉంటుందేమో అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఇట్లాంటివి జరగకుండా ఇంట్లో ఎట్లాంటి వాతావరణం సృష్టించాలి పిల్లలకి? అట్లీస్ట్ పెళ్ళికి వివాహానికి వచ్చే వయసున్న పిల్లలతోని తల్లిదండ్రులు ఎట్లా బిహేవ్ చేయాలి? ఒక్కటే అండి, వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు
తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకోవడము ఇట్లాంటివి చూసినప్పుడు ఆ చైల్డ్ ఏమనుకుంటుందంటే మా అమ్మ నాన్న మధ్యలో ఏదో డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా లేరు అని ఒక నిర్ణయం తీసేసుకుంటుంది ఆ బేబీ. తీసుకోవడం వల్ల వద్దు అసలు నాకు పెళ్ళే వద్దు అనేది ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయిపోయింది. అదే చైల్డ్ పెద్దగా అయిపోయి ఏజ్ వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని పేరెంట్స్ ముందు పెడుతున్నప్పుడు పేరెంట్స్ చెప్పాలి, మేము ఎంత కొట్టుకున్నా ఏం చేసినా నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము కొట్టుకున్నా మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా వీఆర్ టుగెదర్, మేము కలిసే ఉన్నాం, వీఆర్ ఫ్రెండ్స్. అంటే కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఏం చేసుకున్నా కూడా ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం వీఆర్ మింగ్లింగ్ విత్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు మదర్ తెలియజేయాలి, చూడండి నాన్నలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఎన్ని ఉన్నా ఐఎమ్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ విత్ ఈజ్ నెగిటివ్స్ ఆల్సో. నేను మీ నాన్నగారిని ఆయన నెగిటివ్స్తో సహా యాక్సెప్ట్ చేసి నేను జీవిస్తున్నాను అని తెలియజేయాలి మదర్. ఫాదర్ కూడా అన్నీ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి, బట్ మనం అన్నిటినీ హోల్సమ్గా తీసుకొని మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక రిలేషన్షిప్ నిలబడుతుంది అని తెలియజేయాలండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ గొడవ పడతారు పిల్లల ముందర అన్నాం కదా, ఒకటి నేను అంటే అనొచ్చని లేదో, గొడవలేమో పిల్లల ముందు పడతారు, వీళ్ళు మంచిగా ఉండేటప్పుడు కొంచెం అంటే ఎఫెక్షనేట్గానో రొమాంటిక్గానో ఉండే ముందు పిల్లల ముందు ఉండడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే పిల్లలు ఇదే తీసుకుంటాయి రొమాన్స్ తప్పు అంటే కొంచెం బాగుండడానికి. నా రొమాంటిక్ అంటే పదం కరెక్ట్ వాడలే కావచ్చు, నేను అఫెక్షనేట్గా ఉన్నప్పుడు అయ్యో పిల్లలు చూస్తారేమో అంటే గొడవ పడ్డప్పుడు పిల్లలు చూస్తే పర్లేదు, మీరు అఫెక్షనేట్ కదా చూపించాల్సింది పిల్లలకు అని నా ఉద్దేశం. పాయింట్ పట్టింది గొడవ పడడం పడుకు చిన్న తవరగా మీరు నిజాయితీగా ఒక భార్యాభర్త గొడవ పడి గొడవలో ప్రేమ ఉన్నదే నిజమైతే ఇద్దరి మధ్యలో తర్వాత ప్యాచప్ అయ్యే తీరును కూడా ఇష్టపడతారు పిల్లలు. గొడవ పడడం అనేది సమస్య కాదు, కానీ ఒక మాట అనుకొని ఇద్దరు మళ్ళీ బాధపడిపోయి ఇద్దరు కనెక్ట్ అయ్యే తీరు కరెక్ట్గా నిజాయితీగా ఉన్నప్పుడు అక్కడ కూడా అంతే, గొడవ పిల్లల ముందర పడతారు, బతిమలాడుకుని లోపల ముసలాడుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది గొడవే శాశ్వతం అనుకుంటారు కదా పిల్లలు ఇట్లా. సో అది నా పాయింట్. విషయాలు ఎవ్రీథింగ్ దట్ వీ డూ బేసిక్ ఏమైందంటే మనం ఒక సరైన జీవితం జీవించినప్పుడు మనం సరైన పిల్లల్ని పెంచిన వాళ్ళం అవుతాం. మాటలు అని చెప్పక్కర్లా, మన యాక్షన్స్లో కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పిల్లలు రేపు కాబోయే రైట్ పోతారు. మళ్ళీ వాళ్ళ జీవితాలకు కూడా ఈరోజు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఓన్లీ వైవాహిక జీవితానికి ప్రిపేర్నెస్ పరంగా కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ దట్, అన్ని ఆస్పెక్ట్స్కి మళ్ళీ తల్లిదండ్రులు పెంచిన తీరే రీజన్ అవుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాట ఓన్లీ పెళ్లి సమయం వచ్చి పెళ్లి ఏజ్ వచ్చిన పిల్లల కోసం కాదు. అసలు పిల్లలు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు పెళ్లి ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం. మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటుంది అంటే తప్పకుండా మీ ఇద్దరు తల్లిదండ్రులు మీరు తప్పు చేస్తున్నారా అని అంటారు. పెళ్ళి అంటే భయపడుతుంది అని స్టేజ్కి వచ్చిన పరిస్థితి ఉన్నాయి. భయం ఎందుకు వచ్చింది? మీరు ఒక రాంగ్ రోల్ మోడల్గా వాళ్ళు అయ్యారు కాబట్టి. పిల్లలు కనాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మీరు కూడా రాంగ్ రోల్ మోడల్గా పెంచి ఉంటారు. పిల్లలు కన్నా కూడా భయపడే వ్యవస్థలు, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ భయపడిపోతారు, ఎందుకంటే ఆ జరిగిన ఆ కుటుంబంలో జరిగిన. ఇది సార్ మీరు చెప్పండి, ఇందాక మీరు అంటే మనం మాట్లాడుకున్నప్పుడు మన ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ అంటే టెస్ట్లు చేయించడం కంపారిటివ్ ఇవన్నీ కంపారిటివ్ మీరు అన్నది లీగల్గా ఓకే. ఈరోజు మనం చూస్తే చాలా వరకు జంటలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కొత్త పదం వచ్చింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఎట్లా చూడాలి మనం? దీనికి లీగల్ ఎంటిటీ ఎంత? మన సమాజపరంగా మన భారతదేశంలో మన ఈ సమాజంలో ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే డేటింగ్ అంటుంటారు, తర్వాత కోర్ట్షిప్ అంటుంటారు, తర్వాత ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి వీటికి. ఏ పేరు అయితే ఏమైంది, పెళ్లికి ముందు కలిసి ఉండడం, రైట్, అది కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కొన్ని ప్రత్యేక పరిస్థితులు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ దీనికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బడ్జెటింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డేటింగ్ అవసరమేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ లైంగికంగా అంటే సంసారము అక్కడ చేసుకోవాలా వద్దా అనేది అది సెకండరీ, అది వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ అది ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే అది ఎంతకాలం ఉండాలి ఏంటనే దానికి లిమిట్ లేదు. 10 ఏళ్ళు ఉంటాం డేటింగ్ అంటే అది పద్ధతి కాదు. ఏదో వాళ్ళ ఆశయాలు ఆశలు
వాటికి అనుగుణంగా ఇద్దరు ప్రవర్తిస్తున్నారా, ఇద్దరు కరెక్ట్గా ఉంటున్నారా, తనకి తనతో ఉంటే సరిపోతుంది అని ఒకళ్ళకొకళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. అంతేకాని 10 ఏళ్ళు ఉంటాము, ఈ లోపల పిల్లల్ని కనేస్తాము, తర్వాత ఇట్లానే ముందుకు వెళ్ళిపోతాము, పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి ఉంటే మళ్ళీ ఆస్తులు ఇవన్నీ రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. అలా బాండింగ్ ఇవన్నీ ఇట్లా వస్తుంది. అంటే లీగల్గా ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు మీరు యాజ్ ఎ లీగల్ పర్సన్గా? దానికి లీగల్ ఎంతవరకు సపోర్ట్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వాళ్ళు బాగున్నంతసేపు ఓకే, బాగున్నారు, తర్వాత వాళ్ళు దే ఆర్ కన్వర్టెడ్ దట్ రిలేషన్షిప్ ఇంటూ మ్యారీడ్ లైఫ్, దట్స్ ఓకే. ఒకవేళ నిజంగా అందులో ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లం వస్తే కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి మనకు లీగల్ సిస్టమ్ ఉంది, కౌన్సిలర్స్, అన్ని రకాల సిస్టమ్స్ మనకు ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు న్యాయం చేస్తారు? ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకుందాం అక్కడ, లేదంటే ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది. అంటే మీరు అన్నట్టు వాళ్ళు అన్యాయం అనుకోకపోవచ్చు. ఇప్పుడు సామాజిక పరంగా చూస్తే ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అని చెప్పలేము. సో ఇక్కడ మీరు లీగల్ సపోర్ట్ వాళ్ళకి ఎంతవరకు దొరుకుతుంది? ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి ఇందాక మన రకరకాల పేర్లు ఉంటాయని అనుకున్నాం. కోర్ట్షిప్ అని చెప్పి, డేటింగ్. సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అనేది మనకు వస్తుంది. ఎస్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మనుషులు ఇప్పుడు భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్నారు. ఒక్కడుంటే ఏ సమస్య రాదండి, ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు సమస్య అనేది సహజం, ఆడ కావచ్చు మొక్క కావచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే సమస్య వచ్చినట్టు కోర్టుకి అయితే పెడతాం. సరే, వాళ్ళు ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఈ మధ్య మన సుప్రీంకోర్టు, అంటే మనకి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం, వారే ఒక సందర్భం లోపల డేటింగ్ తప్పు కాదు, కలిసి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉండడం మాత్రం ఉన్నాయి, అది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, డేటింగ్లోనే ఉన్నారు. నేను ఇందాకే అన్నాను లిమిట్స్ అండ్ లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి. అది దాటి వాళ్ళ పిల్లల్ని కన్నారు. మరి ఆ పిల్లలకి వాళ్ళకి ఆస్తులు హక్కులు వస్తాయా? రైట్, దట్ వాజ్ మై కాన్సెప్ట్. తర్వాత మరి వారికి ఆ వివాహ బంధం అనేది లేదు అక్కడ, మరి డైవర్స్కి వెళ్ళొచ్చా వాళ్ళు? ఇట్లాంటి రకరకాల ఇందాక మనం అనుకున్నట్టు అడాప్షన్స్ కానీ, తర్వాత మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఈ మనోవర్తి ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క దీనిలోపల వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. ఇప్పుడు డైవర్స్ దగ్గరికి వెళ్దాం. తర్వాత మీరు చెప్పే పాయింట్స్ దగ్గర నేను వస్తాను. ఇప్పుడు వాళ్ళు పెళ్లి కాలేదు, కలిసి ఉంటున్నారు, పిల్లలు పుట్టారు, డైవర్స్ అంటున్నారు. పెళ్ళే కానప్పుడు డైవర్స్ క్వశ్చన్ రాదు అక్కడ. పెళ్ళి అయినప్పుడు మాత్రమే డైవర్స్ క్వశ్చన్ వస్తుంది. సరే, ఇప్పుడు పిల్లలు పుట్టారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా కాలం క్రితం చాలా కేసుల లోపల పిల్లలు పుట్టినప్పుడు అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన పిల్లలకి ఆస్తుల వాటా ఇవ్వాల్సిందే, వాళ్ళు సక్రమ సంతాతిగా భావించాల్సిందే, పిల్లలు వాళ్ళు తప్పులు చేయలేదు, మీరు తప్పు చేశారు రైట్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారా, విడాకులు తీసుకోలేదా, అదంతా అది సెకండ్. ఫస్ట్ తల్లి పిల్లల్ని కన్నది కాబట్టి ఆమె తల్లే. ఎవరి ద్వారా కన్నది? ఒక వ్యక్తి ద్వారా కన్నది. ఆ వ్యక్తి తండ్రి అతనే, తల్లి అతనే, వీళ్ళు బతుకున్నంత కాలం. వాళ్ళు పెళ్లి చేసుకోవాలి తర్వాత విషయం. తండ్రి ఆయనే, తల్లి ఆయనే. రేపు మంచి చేయాల్సిన చెడు చేయాల్సిన వాళ్ళిద్దరే చేయాలి. నిజంగా పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరే కనుక సమస్యలు వస్తే వాళ్ళు తీసుకోవడానికి డైవర్స్ ఉంటుంది చట్టబద్ధంగా. ఇప్పుడు ఇక్కడ డైవర్సే లేదు. అయినప్పటికీ కూడా వారి పిల్లలు కలిగిన పక్షం లోపల వారికి పెళ్లి చేసుకున్న తర్వాత ఏవైతే హక్కులు, ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తాయి. దాంట్లో తిరుగులేదు. వాళ్ళు బతుకున్నంతకాలం పిల్లలు, వాళ్ళు పోషించవలసిన బాధ్యత వారిదే, వాళ్ళు మంచి చెడులు రావాల్సిన బాధ్యత వాళ్ళదే, తర్వాత వాళ్ళకి ఆస్తి పథకాలు చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోరా సెకండరీ. తర్వాత వారసత్వం అంటే ఇన్హెరిటెన్స్. అక్కడికి వచ్చినప్పటికీ రకరకాల, ఇప్పుడు అక్కడ రిలేషన్షిప్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఒకళ్ళు హిందూ చేస్తున్నారు, ఒకళ్ళు ముస్లిం ఉన్నారు, ఒకళ్ళు పార్సీ ఉన్నారు, ఒకళ్ళు క్రిస్టియన్ ఉన్నారు. అక్కడ డిఫర్స్ అండి. అక్కడెక్కడ వాళ్ళ యొక్క మతాచారాల ప్రకారం, వాళ్ళ కులాచారాల ప్రకారం, వారి యొక్క పద్ధతి ప్రకారం చట్టాలు ఉన్నాయి. మన భారతదేశంలో 5 రకాల చట్టాలు ఉన్నాయి. హిందువులకి సపరేట్గా, ముస్లింలకి సపరేట్గా, క్రిస్టియన్స్కి సపరేట్గా, యూదులకు సపరేట్గా, ఇట్లా పర్షియన్స్, ఇట్లా 5 రకాల చట్టాలు చేయటం జరిగింది. వారు ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ముస్లిమ్స్ కానీ ఇద్దరు హిందూస్ కానీ పెళ్లి చేస్తున్న పక్షంలో వారికి ఆ చట్టం వర్తిస్తుంది.
ఇద్దరు హిందువులే చేసుకున్నారు, వారికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ లోపలే వాళ్ళు డైవర్స్ అవి అన్నీ వచ్చేస్తాయి. అలాగే వాళ్ళకి ఇన్హెరిటెన్స్ హిందూ అడాప్షన్ యాక్ట్ ఉంటుంది, తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది, ఇట్లా 1955లో వచ్చాయి. అవన్నీ అట్లా వాటికి వర్తిస్తాయి. రెండు మతాల వాళ్ళకి పెళ్లి చేస్తారు, లేకపోతే రెండు మతాల వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, కలిసి ఉన్నారు, డేటింగ్ చేస్తారు. అప్పుడు వారికి పిల్లలు పుట్టారు, లేకపోతే పిల్లలు పుట్టలేదు, తర్వాత అప్పుడు ఎట్లా చేయాలి, ఇలాంటివి కొన్ని ప్రశ్నలుగానే ఉంటాయి. ఇప్పుడు కాకపోతే కనుక సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎవరైతే లివింగ్ రిలేషన్స్లో ఉన్నారో, ఎవరైతే డేటింగ్ చేశారో, ఎవరైతే కోర్ట్షిప్ చేసుకున్నారో, ఇవన్నీ చేశారో రకరకాల కార్యక్రమాలు, వారిలో వారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక మీడియేషన్ అనుకోండి, ఒక నెగోషియేషన్ అనుకోండి, ఒక కన్సీలియేషన్ అనుకోండి, దాని ప్రకారం వారి యొక్క సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. సార్ మీరు చెప్పింది ఇప్పుడు పిల్లలు పుడితే ఇది ఈ సబ్జెక్ట్ చెప్పారు కదా, నేను అడిగింది అది కాదు సార్. అంటే ఇది ఓకే, నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిలేషన్షిప్ ఒక 6 months 1 year రిలేషన్షిప్లో ఉన్నారు, పడలేదు, బయటకు వచ్చేసారు. ఈ అమ్మాయి అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళాలి. సపోజ్ అరేంజ్ మ్యారేజ్, నాకు ఇది నచ్చలేదు, అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళాలి. అక్కడ సోషల్ ఇష్యూస్ చాలా ఎదురైజ్ అవుతాయి. సో ఇట్లాంటి వాటికి నేను అడిగిన అది ఓకే. ఇప్పుడు ఇది నేను చెప్పింది ఒక నాయనానికి ఒక వైపు సంగతి, మీరు అడిగి నాయనానికి ఇంకో వైపు సంగతి. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సమస్యలు నేనేమనుకున్నా అంటే ఒకళ్ళ సమస్యలు వస్తాయి అట్లాంటి ఇలాంటి సమస్యలు అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చినప్పటికీ సేమ్ సమస్య అబ్బాయికి కూడా ఉంటుంది కదా, ఇద్దరికి ఉంటుంది, అమ్మాయికి కూడా ఉన్నప్పుడు అబ్బాయికి కూడా ఉంటుంది. ఒక లీగల్ గా చూసుకున్నప్పుడు, ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఒక ఆమె తర్వాత వారి యొక్క దీని లోపల సుప్రీంకోర్టు ఒక బాధ్యతతోటి ఒక దీంతో చెప్పింది ఏమనంటే, వారికి ఒక అవగాహన పెంచుకుంటారు, వాళ్ళలో వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా పోతుంది, తర్వాత వారిలో వారికి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి డేటింగ్ అనేది తప్పు కాన్సెప్ట్ కాదు అని అనుకుంటున్నానని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సమాజం యాక్సెప్ట్ చేస్తున్నా లేదా అనేది కూడా చెప్పింది. ఆ విషయంలో ఆ యాంగిల్లో కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది సుప్రీంకోర్టు వారు చెప్పారు, కాబట్టి అందరూ కూడా ఆచరించి తీరాల్సి. అందరూ అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రమే. ఇది ఇట్ ఈస్ ఆప్షన్, వాలంటీర్. అంటే ఇది చట్టంలో పొందుపరిచారా? దీని గురించి ఏమన్నా ఒక క్లాజ్ లాంటిది, లేదంటే సెక్షన్ లాంటిది ఏమన్నా ఉందా? అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది, ఒక సమస్య వచ్చినప్పుడు మామూలుగా ఏవైతే ఐపీసీ ఇవన్నీ ఇప్పుడు బిఎన్ఎస్ ఇవన్నీ ఉన్నాయో ఆ చట్టం ప్రకారం వాటి యొక్క అవి తీసుకుంటాయి, దాని ప్రకారం వెళ్ళిపోతుంటుంది. కాకపోతే కనుక ఇక్కడ ఏంటంటే ఒక 6 నెలలు కలిసి ఉన్నారు, కలిసి ఉన్నప్పుడు వారి యొక్క అభిప్రాయాలు జరగలేదు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, అంటే వారు సంసారం చేశారా లేదా అనేది కూడా ప్రశ్న వస్తుంది. డేటింగ్లో ఉన్నంత మాత్రం సంసారం చేయాలని ఏం లేదండి. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఓన్లీ మా మనోభావాలు పంచుకోవడానికి, మా యొక్క దీన్ని పెంచుకోవడానికి, ఇది చేసుకోవడానికి తప్పించి మేము లైంగికంగా కలవలేదు, మాకు సంసారం చేయాల్సిన అవసరం లేదు, మేము చేయలేదని అనుకుంటాం. అయితే చేసే అవతల వ్యక్తి ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి వచ్చి అతను ఇవన్నీ నమ్ముతాడా? అది మనం ఎంత సమాజాన్ని పట్టించుకోకపోయినా మనం మనిషి సామాజిక జంతువు అని ఎవరో ఒక వ్యక్తి అన్నట్టు గుర్తు నాకు. నాగరిక ప్రపంచంలో బతుకుతున్నప్పుడు మన నాగరికానికి తర్వాత ఈ సమాజానికి కట్టుబడే ఉండాలండి. సమాజాన్ని దాటిపోయి మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఏదో చేస్తామంటే అది అందరూ కూడా ఒక పిచ్చివాడిగా, ఒక వెర్రివాడిగా, ఒక మూర్ఖుడిగా భావిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అందరూ చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. ఇక్కడ ఎవరైతే అవతల వ్యక్తి వస్తాడో అతనికి నమ్మగలిగేటట్టుగా, అయితే అవతల వ్యక్తి వస్తుందో వారికి నమ్మకం కలిగే విధంగా మేము ఇన్నిసార్లు కలుసుకున్నాం, లేదా ఇన్నిసార్లు కలుసుకోలేదు, దానికి ఇది కాబట్టి మీరు టెస్ట్ చేయించుకోవచ్చు, లేదా మీరు అట్లా ఓపెన్గా మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చిన పక్షంలో కూడా తప్పేం లేదండి. కానీ ఇంకా నాకు తెలిసి అయితే అంత సమాజం అంత స్థాయికి మన భారతదేశ సమాజం ఎదగలేదు అనుకుంటున్నాను సార్. వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా మారుతున్నారు, వస్తున్నారు, రకరకాల అభిప్రాయాలు. ఇద్దరికి ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టుగా కుటుంబంలో అందరు కూర్చొని మాట్లాడినప్పుడు పెద్దతనం వాళ్ళు, చిన్నతనం వాళ్ళు రకరకాలుగా చూసేవాళ్ళు, నడిపించేవాళ్ళు, అమ్మాయిని తర్వాత చూసేవాళ్ళు, అడుగులు వేయటంలో కూడా ఇట్లా తడుతుంది కాబట్టి ఇట్లా అని ఎట్లా రకరకాలుగా ఎవరి ఉద్దేశం అనుకుంటేది అట్లా చెప్పి చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ లేదు, అలాంటి ఉద్దేశం లేదు. తర్వాత మీకు కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు మా రాజ్యాంగం ప్రకారం. పురుషుడు సమానమే, స్త్రీ సమానమే, ఆల్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ రైట్స్. అబ్బాయి నష్టం అమ్మాయి కూడా నడవాలి అన్న పాయింట్ ఇప్పుడు అమ్మాయిలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పులేదు ఇప్పుడు ఆ లోపల. కాబట్టి సమాజం మారుతూ ఉంది, ప్రపంచమే మారిపోతుంది. ఇప్పుడు ప్రపంచమే ఒక గ్లోబల్ సిటీగా, గ్లోబల్ కుగ్రామంగా తయారైపోతుందని అంటున్నాం. కాబట్టి చాలా చాలా మార్పులు వస్తున్నాయి. రాబోయే 15-20 సంవత్సరాలు మనం ఎవరు ఊహించలేనట్టు మార్పులు వస్తాయి. రైట్ మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళ సైకలాజికల్ పరంగా ఎలా ఉంటారు? అంటే కంపాటబిలిటీ కోసం చేస్తూనే ఉంటారు కదా, సో సబ్జెక్ట్ ఎలా ఉంటుంది వీళ్ళు ఈ కంపాటబిలిటీ అనేది ఎలా? అసలు నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు మేడం, మీరు దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి. యాక్చువల్లీ
నేను కొన్ని కేసెస్ డీల్ చేసినప్పుడు అంటే కౌన్సిలింగ్కి వచ్చారు అంటే ఏదో సమస్య ఉంటేనే వస్తారు. ఎస్. సమస్య లేనివి బయట ఉన్నాయా లేదా అనేది నాకు నిజంగా అవగాహన లేదు. ఓకే. బట్ ఒకటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు బాగున్నారు అంటున్నారు. యాక్చువల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ మరి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి చేస్తున్నారా? ఆ బ్రాడ్నెస్ వాళ్ళకుందా? ఫస్ట్ చెప్పకుండానే చేస్తున్నారంటే లోపల గిల్టే కదా. ఓ గిల్ట్లో నుంచి ఇద్దరు ఒక లివింగ్ రిలేషన్షిప్లోకి వచ్చిండ్రు అంటే వాళ్ళకి రిజల్ట్ ఏమొస్తుంది? గిల్టే వస్తుంది. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుని నిజంగా కూడా పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండలేకపోతున్నారు. సో లివింగ్ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుందా లేదా అనేది ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండి. రైట్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి పోయే వాళ్ళకు ఈ కౌన్సిలింగ్ అంటే మీరు చేసే కౌన్సిలింగ్ ఇది నిజంగా అవసరం అంటారా? కౌన్సిలింగ్ చేయాలంటారా? ఖచ్చితంగా అండి. కౌన్సిలింగ్ చేస్తే ఏమవుతుందంటే అసలు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలాంటి ఒక ఎమోషన్లో నుంచి ఎలాంటి ఒక ఇంటెన్షన్ నుంచి తీసుకుంటున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క రైట్ ఇంటెన్షన్ అనుకోండి, అంటే ఒక సానుకూల దృక్పథంతో తీసుకుంటున్న ఇంటెన్షన్ అనుకోండి, వాళ్ళకి రిజల్ట్ కూడా సానుకూలంగానే ఉంటుంది. కానీ జనరల్గా ఎట్లా తీసుకుంటారు ఇట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్కి జనరల్గా ఎవరు వెళ్తారండి? ఎవరైతే హ్యాపీగా ఉండరో వాళ్ళే వెళ్తున్నారు. హ్యాపీగా లేని వాళ్ళైతే పేరెంట్స్ చెప్పినట్టు వింటారు. అది డిఫరెంట్ ఉంటుంది ఎన్విరాన్మెంట్. కొంతవరకు పేరెంట్ నెగ్లెక్టెడ్ చైల్డ్స్ కూడా దీనికి అట్రాక్ట్ అవుతారు. ఖచ్చితంగా అండి. వాళ్ళే వెళ్తున్నారు ఎక్కువగా, అందుకనే సక్సెస్ అవ్వట్లేదు. అది ఇంకా బ్రాడ్ వేలో అంత బాగా ఇక్కడైతే మన ఇండియాలో అయితే లేదండి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళే వాళ్ళ పేరెంట్స్ కొంత అంటే వీళ్ళు చేసిన తప్పుకు పర్యవసానంగా వాళ్ళు చూస్తున్నారు అనుకోవచ్చా మనం? అంటే నాట్ ఇన్ ఆల్ కేసెస్, మేబీ ఇన్ సమ్ కేసెస్ డెఫినెట్గా చూస్తున్నారు. బట్ వాళ్ళు చేసిన తప్పుకు వీళ్ళు చేస్తున్నారంటే మరి చైల్డ్ కూడా మరి మా అమ్మ తప్పు చేస్తుంది కాబట్టి నేను చేస్తున్నానని రియలైజ్ అయితే ఆ తప్పు రిపీట్ చేయడు కదా. ఆ తప్పు రిపీట్ చేయడు, ఆ ఆలోచన కూడా ముందుకు వెళ్ళదు. అంటే తప్పు ఇన్ ద సెన్స్ నా ఉద్దేశంలో తప్పు అంటే ఇంట్లో వాళ్ళకు ప్రాపర్ అట్మాస్ఫియర్ కల్పించకపోవడం కానీ, పెళ్లి మీద ఒక సదభిప్రాయం కల్పించేలాగా వీళ్ళు ఉండకపోవడం కానీ, ఇట్లాంటి దాన్ని ప్రభావితం చేస్తున్నాయని అడుగుతున్నాను. ఖచ్చితంగా అండి చేస్తున్నాయి. అంతే కదా, ఒక మనిషి సంతోషంగా లేనప్పుడే ఇలాంటివన్నీ చేస్తుంది. రైట్. సంతోషంగా ఉంటే చేయరు కదా. అవును. ఇప్పుడు జనరల్గా అరేంజ్ మ్యారేజ్ ఉంటాయి, లవ్ మ్యారేజ్ ఉంటాయి, లివ్ ఇన్ ఇవన్నీ ఉంటాయి కదా. అరేంజ్ మ్యారేజ్లో వీళ్ళు అన్నీ చూస్తారు. ఇంకా మీరు అన్నట్టు గుణాలు ఇవన్నీ చూస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఒకటే ఉండదు ఏంటంటే కంపాటబుల్ టెస్ట్ అనేది అక్కడ ఉండదు. జనరల్గా ఆస్తులు చూస్తారు, అప్పులు చూస్తారు. సో ఈ మ్యారేజ్లో ఈ కంపాటబుల్ టెస్ట్ అంటే కౌన్సిలింగ్ ఎంతవరకు మ్యాండేటరీ అంటారు? బిఫోర్ మ్యారేజ్ అవసరమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు డీల్ చేశానండి. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి మా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, 4 years నుంచి ఇష్టపడుతుంది, పెళ్లి చేయమని అడుగుతుంది ఆ అబ్బాయిని ఇచ్చి. ఆ అబ్బాయి క్లాస్మేట్ అని చెప్పాడు. మీరు వచ్చి కొంచెం మాకు రిలేషన్ కూడా, మీరు వచ్చి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మా అమ్మాయికి లవ్ మ్యారేజ్ వద్దు, మేము అరేంజ్ చేసిన మ్యారేజ్ చేసుకోమని చెప్పారా అని అడిగారు. నేను అలా అయితే చెప్పాను. కానీ పాప తను చేసింది, తను తీసుకుంటున్న డెసిషన్ ఏ ఉద్దేశం నుంచి తీసుకుంటుంది, ఎలాంటి ఒక ఎమోషనల్ స్టేటస్ నుంచి తీసుకుంటుందని రియలైజ్ అయ్యేలాగైతే నేను చేయగలుగుతానని చెప్పాను. చెప్పి వెళ్ళి మాట్లాడానండి. ఆ పాప షీఈస్ వెరీ మెచ్యూర్డ్. తను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మంచిగా ఇష్టపడుతున్నారు ఒకరికొకరు. వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత రినోవ్డ్ యూనివర్సిటీస్ నుంచి ఫర్దర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీలో కూడా మంచి హై మాస్టర్ డిగ్రీస్ చేశారు, మంచి మాస్టర్ డిగ్రీస్. అండ్ నౌ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ స్టేటస్. వాళ్ళిద్దరికి మంచి ఇన్కమ్ ఉంది. బట్ స్టిల్ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు దేర్ ఫ్యామిలీస్. ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి చేసుకోవాలని, ఆ అమ్మాయినే చేసుకుంటా. బట్ వాళ్ళ అమ్మ నాన్నకి యాక్సెప్టెన్స్ తీసుకుందాం. ఈ అమ్మాయి కూడా అదే స్టాండ్లో ఉంది. ఇద్దరు కలిసి అంత మంచి ఇన్కమ్లో ఉన్నప్పుడు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సరిపోదు, హ్యాపీగా వెళ్ళిపోయి బ్రతకొచ్చు కదా. బట్ స్టిల్ దే ఆర్ హానరింగ్ దేర్ పేరెంట్స్. సో అట్లాంటి వాళ్ళకు డెఫినెట్గా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ దానికి రెస్పెక్ట్ ఇవ్వడమే కరెక్ట్. ఇచ్చి చేసుకున్నారు. దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళ మదర్ ఏమన్నారంటే మేము చూస్ చేసిన అంత మంచి సంబంధం చేసుకుంటూ వాళ్ళేమో అని కూడా అన్నారు. అంటే ఒకటే సిగ్నల్ అండి. ఆ బాబు కూడా ఒక స్టెప్ తీసుకొని మనం వెళ్ళిపోదాం రా అని అనలేదు అమ్మాయిని, ఆ అమ్మాయి కూడా అనలేదు. అమ్మాయి
మన ఫ్యామిలీస్ని ఒప్పించుకుందాం, ఎంత టైం అయినా పర్లేదు అని ఇద్దరు స్టాండ్ తీసుకున్నారు, ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కొంచెం టైం పట్టినా. ఓకే. ప్రీ మ్యారిటల్ అనేటప్పటికి ఇక్కడ కౌన్సిలింగ్ అనేటప్పటికి రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, ప్రాక్టికల్ జరిగింది. లైవ్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు, తర్వాత కలిసి ఉంటున్నారు. కానీ లైంగికంగా కలవలేదు. వాళ్ళు చాలా రూల్స్ అని పెట్టుకొని దాని ప్రకారం పెడుతూ ఉన్నారు. ప్రీ మ్యారిటల్ ఎందుకు అవసరం అనే దానికి నేను చెప్తున్నాను. సరే, వాళ్ళిద్దరు కూడా చేసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే బీటెక్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత బడ్జెటింగ్, పెళ్ళైన తర్వాత ఇట్లా అన్ని చాలా క్లారిటీగా అన్ని కూడా మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ అంటే చేసుకోవాలి, నేను పిహెచ్డీ చేయాలి, మేము ఇట్లా జాబ్ చేసుకోవాలి, ఇట్లా అన్నిట్లో కూడా ఇది అయిపోయింది. సరే, వాళ్ళ వరకు వాళ్ళు ఒక దీనికి వచ్చేసారు, అండర్స్టాండింగ్కి వచ్చేసారు, వధువు అబ్బాయి అమ్మాయి. సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళారు. మా లాంటి వ్యక్తి అక్కడ కూర్చొని అవన్నీ అయ్యాక తర్వాత అవన్నీ చూసిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఇంటి పేరు సేమ్ ఉందా? సేమ్ ఉంది. మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. సపిండా రిలేషన్షిప్ అని ఉంటుంది, దాంట్లో అది వాయిడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. సపిండా అనేది తర్వాత ఇంటి పేరు సేమ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. మరి చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అనేటప్పటికీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒకటే చెప్పాం, చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. తర్వాత వాళ్ళకి వీళ్ళకి అన్ని కలిపితే 7 తరాలు ఇవన్నీ కలుపుకుంటూ పోతే ఎక్కడో చోట కలుస్తున్నారు. సరే, మళ్ళీ బీ గార్డెన్ దగ్గరికి వచ్చేటప్పటికి చట్ట ప్రకారం అయితే కనుక మీ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు, వాయిడ్ అవుతుంది. ఇంకా సమాజపరంగా తర్వాత మీ కుటుంబ పరంగా మీ అందరికి ఇష్టమైతే మేమేం చెప్పలేము. కానీ రేపు పొద్దున ఏదైనా జరగకూడని సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇది చేసినప్పుడు మీకు ఎవరు సపోర్ట్ రాదు. జెనెటిక్ ఇష్యూస్ కూడా జరగవచ్చు దానిలో. ఖచ్చితంగా అది కూడా ఒక దట్ ఆల్సో ప్లేస్ పెట్టారు. అంటే ఈరోజు రేపు మేనరికాలే వద్దంటున్నప్పుడు ఒకే ఇంటి పేరు అంటే ఖచ్చితంగా కూడా జెనెటిక్ పరంగా కూడా సేమ్ ఒక గోత్రం ఉన్న వాళ్ళు కూడా చేసుకోరు. జనరల్గా గోత్రం. రైట్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు మేము చూడలేదు, వాళ్ళ మొహం మేము చూడలేదు, మా మొహం వాళ్ళు చూడలేదు. మరి ఏదో పేరు మీద వచ్చేసి మా గోత్రం ఇది అంటే మా గోత్రం కూడా ఇదే అంటే మరి అట్లా ఒకే రక్తం కిందికి వస్తుంది. అట్లా రకరకాలు వస్తుంది అన్నమాట. అది 7 తరాలు ఇటు చూడాలి, లేదు ఇటు అమ్మ తరపు అయితే 5 తరాల వరకు చూడాలంట, ఆ అమ్మ తండ్రి తరపు అయితే 7 తరాల వరకు చూడాలంట. సరే, అంటే చూస్తే అవన్నీ చేసి కలుపుకుంటే కలవకపోవచ్చు, అదంతా డిఫరెంట్. కానీ ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్, కానీ దాన్ని కొని తెచ్చుకోవడం అనేది సబబు కాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రీ మ్యారిటల్ లోనే బయటపడ్డాయి. ప్రీ మ్యారిటల్కి వెళ్ళకపోతే అవన్నీ తెలియదు. ప్రీ మ్యారిటల్కి వెళ్ళినప్పుడు ఒక కమ్యూనిటీ కౌన్సిలర్ ఉంటారు, అంటే ఒక తర్ఫీదు పొందిన ఒక కౌన్సిలర్ ఉంటారు మేడం లాంటి వాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ చూస్తారు, అక్కడ ఆల్ ఆస్పెక్ట్స్ చూస్తారు, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తారు. అంటే జనరల్ కౌన్సిలింగ్ అంటే జనరల్ అపో ఏముంటుంది అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే కంపారిటివ్ చేస్తారు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేస్తారు అనుకుంటారు, అందులో ఏమేం చేస్తారు అనేది కూడా తెలియదు. మేడం వాళ్ళు శశి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని పెట్టారు, అలాగే మేము కూడా రక్షిత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టాము. అక్కడ పెట్టినప్పుడు మా దగ్గర కానీ మేడం వాళ్ళ దగ్గర కానీ ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం, ఫ్యామిలీ ట్రీ అని ఉంటుంది, ట్రీ తీసుకుంటాం. ఫస్ట్ తీసుకుని వెళ్ళేది కూడా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక సిస్టమేటిక్ గా ఒక సైంటిఫిక్ గా ముందుకెళ్తాం. తప్పించి రాగానే కూర్చోబెట్టి కాపీ చేసేసి క్లోజ్ చేసేసి అట్లా ఉండదండి, అట్లా ఉండదు. ఇప్పుడు కూడా మాకు దీనికి సంబంధించి 40 hours ట్రైనింగ్ ఇచ్చారు మాకు, ఇక్కడ మీడియేషన్ కి నెగోషియేషన్ కి సంబంధించి సిటీ సివిల్ కోర్టులో బాంబే నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళారు మాకు. ఓకే, మేమంతా ట్రైనింగ్ లో పాల్గొన్నాము. తర్వాత మాకు దానికి సర్టిఫికేట్ ఇచ్చారు, దానికి ఒక సిస్టమ్ ఒక ఇది లైసెన్స్ అనేది ఉంది మాకు. సో అట్లా వెళ్ళినప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి, మనకి తెలియని విషయాలు చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇది ఒక ఇష్యూనే కాదు, తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత వీటికి 5,000 ఉంది జీతం, ఆమె 10,000 ఉంది. మరి ముందు ఎట్లా ఇది అవుతుంది, లేకపోతే 10th చదివాడు, ఆ అమ్మాయి డిగ్రీయో పీజీఓ చేస్తే లేదా పిహెచ్డీ చేసింది, మరి అప్పుడు మనస్తత్వాలు కలుస్తాయి. ఇవన్నీ కూడా ప్రీ మ్యారిటల్ ఇష్యూలో చాలా మనము అనలైజ్ చేస్తాము, తర్వాత వాళ్ళకి అవగాహన కల్పిస్తాము, తర్వాత వాళ్ళ సంసారం ముందుకు వెళుతుందా లేదా అనేది ఒక ఇది తీసుకొస్తాం. తీసుకొచ్చి విడగొట్టాలనే ఉద్దేశం కాదు, అక్కడ ఆ మంచి చెడు అనేది వాళ్ళకి చెప్తాం. అక్కడ చెప్పి వాళ్ళ మనకు అవగాహన కలిగిస్తే వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. మేము డెసిషన్ తీసుకునే వాళ్ళకి చెప్పమండి, వాళ్ళు డెసిషన్ తీసుకునే విధంగా మేము వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని ప్రీ మ్యారిటల్ ఇష్యూస్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కేవలం ఒక దీని ప్రకారమే కాకుండా వాళ్ళు ఇప్పుడు రకరకాల, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్న మ్యారేజ్ వయసు అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు, అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు.
అమ్మాయికి 25 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు అనుకోండి, అట్లయితే 30 ఏళ్ళు లేకపోతే 20. చట్ట ప్రకారం వ్యాలిడే వాళ్ళది. చట్ట ప్రకారం వాళ్ళు 10-20 అది వాళ్ళ పర్సనల్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు కూడా మేము ఏంటంటే ప్రీ మ్యారిటల్ అనేటప్పుడు ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. తర్వాత వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, తర్వాత వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్, ఇది అవన్నీ కూడా చూస్తాం. అన్ని చూసి దాని ప్రకారం వాళ్ళని గైడ్ చేయడం చెప్తున్నారు, తెలుస్తుంది. ఇది ఉంటుంది తప్పించేసి ఏదో వచ్చేసరికి కలిపేసానికి కూర్చేసారి అట్లా ఉండదండి. అట్లా సో చాలా మందికి అదే అపోహ ఉంటుంది ప్రీమారిటల్ కౌన్సిలింగ్ అంటే అదేదో తప్పేమో, వెళ్తే తప్పేమో, లేదంటే ఏందో అన్నట్టుగా ఫీల్ అవుతారు. సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి రోజు ఒక ఇది ఉంటుంది, ప్రొఫార్మ్ ఉంటుంది, దాని ప్రకారం అన్ని కూడా ఫిల్అప్ చేస్తాం, దాన్ని బట్టి అనలైజ్ చేస్తాం. అది ఒక్క సిట్టింగ్తో కాదండి, కనీసం 4 సిట్టింగ్స్ కావాలి. సో లాట్ ఆఫ్ టైం. అన్ని రకరకాల, తర్వాత వాళ్ళ వెయిట్ చూస్తాము, వాళ్ళ హైట్ చూస్తాము, తర్వాత వాళ్ళ ఇదేంటి, హ్యాబిట్స్ ఏంటి, తర్వాత వాళ్ళు పెరిగిన వాతావరణం ఎలాంటిది, వాళ్ళ ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. దాంట్లో చేసి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ తీసుకొస్తాం. తర్వాత దాన్ని బట్టి వాళ్ళే ఒక నిర్ణయానికి వస్తారు, మాకు కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు సంసారం మిగిలిన ఇందాక అనుకున్నట్టుగా 30 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే ఇంకా 70 ఏళ్ళలో వాళ్ళు కలిసి ఉంటారా లేదా విడిపోతారా ఏంటి అనేది అనలైజ్ చేయగలుగుతాం ఈజీగా. అంటే ఇట్లా డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. అట్లా ఒక దీని మీద ఉండదు, వయసు ఉండొచ్చు, లేకపోతే చదువు తేడా ఉండొచ్చు, వాళ్ళ యొక్క జీతం తేడా ఉండొచ్చు, తర్వాత వాళ్ళ యొక్క రిలేషన్స్ తేడా ఉండొచ్చు, మతాలు తేడా ఉండొచ్చు, కులాలు తేడా ఉండొచ్చు, ఇది రకరకాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కాబట్టి దీంతో మనము అయ్యో ఏం లేదు కూర్చుంటా చేసేస్తాం అన్ని అట్లా అమాయకులు, ఏమి తెలియని వాళ్ళు అపోహపడుతుంటారు. తప్పించి ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ మా దగ్గర కానీ ఎవరి దగ్గర ఎడంగా నెంబర్ ఇస్తారు, ఫోన్ నెంబర్ తీసుకోండి. యాక్చువల్గా ఏంటంటే దాని ప్రకారం ఒక అనలైజేషన్ చేయడం జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. అది ఖచ్చితంగా ఈ రోజుల్లో అవసరం ఎవరికైనా సరే. ఇప్పుడు ఇద్దరు ఇందాక సార్ అన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు, ఇద్దరు కూర్చోబెట్టారు, చూసుకున్నారు, చూసుకోగానే వాళ్ళ మనసులు కలిసిపోతాయండి. కలువు రైట్. అంటే దీని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మీరు అన్నట్టు. ఓల్డ్ స్టైల్కు కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, కొత్త స్టైల్కు కొన్ని డ్రాబ్యాక్స్ ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, రకరకాల ఫేస్బుక్లని, వాట్సాప్లని, రకరకాలు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాలు వీళ్ళ మనోభావాలు ఏకీకృతం కావాలి. కానప్పుడు ఈవెన్ 99% కలిసి 1% కలవకపోయినా విడిపోయే ప్రమాదమే ఉంది. కాబట్టి 100కి 100% కలిస్తేనే ఇప్పుడు ఉంటారా ఉండరా అనేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆలోచన చేసి ఇప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఈ తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టారు, ఇద్దరికి ఏంటంటే ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నారు, అది కొద్దిగా ఉండేది, అది కాస్త బెటర్. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, దీనికి కింద తీసుకొచ్చి ఇద్దరు పర్సనల్గా ఉంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడం కాదు, కొంతకాలం 1 నెల 2 నెలలు లిమిట్స్ తోటి లిమిటేషన్స్ తోటి ఉండండి అని చెప్పారు. తప్పించి మొత్తం అన్ని మామూలుగా పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటారో అలా ఉండమని కాదు కదా. సరే, ఇప్పుడు ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, వాట్ ఎవర్, వీళ్ళకు లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎరేజ్ అవుతాయి? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని తీసుకోవడం జరిగింది. ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇటు వాళ్ళది కానీ ఇటు వీళ్ళది కానీ అవసరం లేదు, అందరికీ కూడా కామన్గా పెట్టేశారు. ఎవరైతే ఈ విధంగా వస్తారో, ఎవరైతే ఇట్లా పిల్లల మతాలు ఇది లేకుండా పెళ్లి చేసుకుంటారో, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు నోటీస్ ఇస్తారు, 30 days ఉంటుంది. ఎవరు అబ్జెక్షన్ లేకపోతే డైరెక్ట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేస్తాడు. అది రిజిస్టర్ చేస్తారు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తే దట్ ఈస్ వ్యాలిడ్, కోర్టు ముందు కూడా వ్యాలిడ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళ మతాల ప్రకారం చేసుకోవాల్సినప్పుడు, ఈ పెద్దలు ఉన్నప్పుడు అక్కడ అమికబుల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంది, సమస్య లేకుండా ఉండాలి అని. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళది ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ ప్రకారం వీళ్ళు పెళ్లి చేశారు. ఇద్దరు సేమ్ జంటలకే 2 రకాలుగా పెళ్లి చేశారు. ఇటు వాళ్ళని సాటిస్ఫై చేస్తారు, ఇటు వీళ్ళని సాటిస్ఫై చేస్తారు. అట్లా ముందుకు వెళ్ళడమే మాని, తప్పించి అనుకున్న తప్పు కూడా ఏం లేదు. ఇట్లా చేసుకున్న జంటల్లో ఇప్పుడు అమ్మాయి తరపుది అబ్బాయి తరపు వేరు క్యాస్ట్ ఉంటాయి, రిలీజియస్ ఉంటాయి. పుట్టిన పిల్లలకు ఏది వస్తుంది సార్, ఏది వాళ్ళకి ఇప్పుడు అవుతుంది? అది ఇందాక సార్ చెప్పినట్టుగా పితృస్వామ్య వ్యవస్థ. అయితే ఈ మధ్య చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. రీసెంట్గా మా దగ్గరకు ఒక వీళ్ళు వచ్చారు, ఆ అబ్బాయికి మా భర్త సైడ్ ఇంటి పేరు కానీ గోత్రం కానీ రావడానికి వీలు లేదు అని చెప్పడం జరుగుతుంది అని అడిగింది నన్ను. యాక్చువల్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్తాం. కోర్టులో ఇది వేసుకోవడం, వాళ్ళు వాదనలు పెట్టడం, కోర్టు ద్వారా తెచ్చుకోవడం, దానికి కూడా అంటే దానికి ఒక ప్రామాణికం లేదా, వీళ్ళది వస్తుంది వాళ్ళది వస్తుంది అట్లేం లేదా? ఇందాక చెప్పినట్టుగా పితృస్వామ్య వ్యవస్థ పితృ తండ్రిదే ఆపాదించబడుతుంది. ఓకే,
మాకు అది వద్దు అని అనుకున్నప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ వచ్చి కోర్టులో చాలా మంది వేసి తెచ్చుకుంటున్నారు ఆ విధంగా. అంటే ఇక్కడ మరి భర్త అబ్జెక్షన్ చేయడానికి ఏం లేదా దాని మీద? కోర్టు డెసిషన్ ఇస్ ఫైనల్, దానికి అప్పీల్, మళ్ళీ దాని మీద అప్పీల్ అవన్నీ ఉంటాయి కదా. సార్ అది ఏది ఫైనల్ అయితే అదే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఈ ప్రీ మీరు చెప్పిన దాని ప్రకారం చాలా మంచి విషయం అనిపించింది నాకు. ఎందుకంటే చాలా విషయాలను చాలా ఆస్పెక్ట్ కవర్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈ కంపాటిబిలిటీ కాకుండా చాలా విషయాలు మీరు చెప్పారు కదా. సో ఇట్లా ఈ కౌన్సిలింగ్ కావాలంటే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంటే గవర్నమెంట్ పరంగా ఏమైనా ఉన్నాయా దీనికి, ఆర్గనైజేషన్ పరంగా? చాలా మంచి ప్రశ్న ఇస్తారండి. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి తెలియదు అసలు ప్రీ మ్యారిటల్ ఏంటి, ఈ పోస్ట్ మ్యారిటల్ ఏంటి, ఇవన్నీ రకరకాలుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రీ మ్యారిటల్కి వెళ్తే కనుక అనేక ఇష్యూస్ లోపల వాళ్ళకి చాలా మటుకు ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య రీత్యా కానీ, వారి యొక్క శారీరక రీత్యా కానీ, తర్వాత సమాజ రీత్యా కానీ, తర్వాత వారి కుటుంబ రీత్యా కానీ రకరకాల సమస్యలకి పరిష్కారం, రకరకాల సమస్యలకి వారికి ఆన్సర్స్ దొరుకుతాయి. అలాగే ఇప్పుడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎట్లా కలవాలి, ఏంటి అని అనుకున్నప్పుడు మన ప్రతి కోర్టులో కూడా ఇప్పుడు జిల్లా కోర్టులో ఉన్న వ్యవస్థ, దీనిలో ప్రతి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు అని ఉంటాయి. అక్కడ చీఫ్ సెక్రటరీగా సీనియర్ సివిల్ జడ్జి గారు ఉంటారు. వారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి, మీడియేషన్ సెంటర్స్ నడుస్తుంటారు. అక్కడ వాళ్ళు పిఎల్సీ అని కేసెస్ చేస్తూ ఉంటారు. ప్రీ లిటిగేషన్ ఇష్యూస్ అంటారు, ప్రీ లిటిగేషన్ కేసెస్ రకరకాలుగా ఒక్కొక్కటి చెప్తుంటారు. చెప్పినప్పుడు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తర్వాత ఏంటంటే వాళ్ళకి కూడా మాకు ఇట్లా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయండి అని వాళ్ళ ఒక అప్లికేషన్ ఇచ్చే పక్షంలో వాళ్ళు ఫ్రీగా చేయవలసిన బాధ్యత వారి మీద ఉంటుందన్నమాట. అలాగే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ లోపల ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉండవు, కొన్ని చోట్ల ఏంటంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మాత్రమే ఉంటాయి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉంటాయి, జిల్లా కోర్టులు ఉండవు అన్నమాట. అట్లాంటి చోట మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటున్నాం. అక్కడ జూనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యం లోపల ఆ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఎటువంటి ఛార్జీ తీసుకోరు. అటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా మాకు ఇట్లా కౌన్సిలింగ్ కావాలి, కాబట్టి మాకు ఇట్లా దాని నుంచి అవేర్నెస్ ఏర్పాటు చేయండి అని వాడు ఒక వాళ్ళు ఒక అభ్యర్థన పత్రం ఇచ్చిన పక్షం లోపల ఖచ్చితంగా వాళ్ళు దానికి ఆనర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ యొక్క ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించి ఆ సమస్య దూరం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుందన్నమాట. ఈ మధ్య మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి మన హైకోర్టులో ఉంది, వారు కూడా దీని మీద సేమ్ అభిప్రాయాన్ని వెలుగుచ్చడం జరిగింది. అది ఫ్రీగా. అలా కాకుండా ఇప్పుడు మనీ తోటి చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా మంది కొంతమంది ఉదారంగా చేస్తుంటారు, కొంతమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అవి మీరు నెట్లో కొడితే వస్తాయి. వాటి ప్రకారం మీరు ముందుకు వెళ్ళచ్చు. తర్వాత వాటి అడ్రస్లు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళైతే ఇంకా ఇండివిజువల్గా పర్సనల్గా కూర్చోబెట్టి ఒక పద్ధతి ప్రకారం, ఒక సైంటిఫిక్ దీని ప్రకారం చేసి వాళ్ళు చేస్తారు. అయితే గవర్నమెంట్గా చేసే వాటిలో అంత స్టాండర్డ్, అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా చేస్తారు. ఓకే సార్. మేడం, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అని విన్నారా? చూస్తూనే ఉంటారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసేసి ఒక అంటే గట్టిగా తప్పు రైట్ అని నేను జడ్జాను, బట్ అది చేసుకుని వీళ్ళు వెళ్ళేసి ఎక్కడికో వెళ్ళేసి షూటింగ్లు చేసుకుని ఇన్ని చేసుకుని వచ్చేసి దాన్ని ప్రియర్గానే సోషల్ మీడియాలో రిలీజ్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. పిల్లలు సరదాగా చేసుకోవాలి అనుకుంటున్నారు, నో రాంగ్, చేసుకోవచ్చు. కానీ మీరు పెళ్ళికి ఎవరిని ఆహ్వానిస్తున్నారు? పెద్దల్ని పిలుస్తున్నారు, ఇంటికి పెద్దవాళ్ళని పిలుస్తున్నారు, కుల పెద్దల్ని పిలుస్తున్నారు. అందరు ఎంతో ఎంతో హానరబుల్ పర్సన్స్ పెళ్ళికి వస్తున్నప్పుడు మీరు పక్కన టీవీస్ ఇట్లా స్క్రీన్స్ మీద డిస్ప్లే చేయడము, అది మన సంస్కారం, ఎంతవరకు మన సంస్కారం మీద క్వశ్చన్స్ వస్తాయి. సో అక్కడ డిస్ప్లే చేయకూడదు. మీరు కొన్ని ఎట్లా ఉంటాయంటే కొన్ని దాచుకొని చేస్తేనే అందం. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకో, నీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ మీరిద్దరు కలుసుకొని హ్యాపీగా చూసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. అంతేగాని నలుగురిలో ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటివి చూపించాలి? అసలు పెళ్ళి అంటే ఏంటి, సప్తపది 7 అడుగులు, దాని యొక్క ప్రాముఖ్యత, ఆ తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్, వాళ్ళిద్దరు ఎంత మెచ్యూర్డ్గా గ్రో అయ్యారు, వాళ్ళిద్దరు ఎంత మెచ్యూర్డ్గా గ్రో అయ్యి ఎంతమంది రిలేషన్స్ మధ్యలో వాళ్ళు ఎంత బాగా పెరిగారు, ఇలాంటివి కదా చూపించుకోవాలి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే. పెళ్ళిలో డిస్ప్లే చేస్తున్నారు కదా మానిటర్స్లో. సో మానిటర్స్లో డిస్ప్లే చేసేటప్పుడు ఆ పెళ్ళి యొక్క ప్రాముఖ్యతని డిస్ప్లే చేయడము, దాని సప్తపది అంటాం కదా 7 అడుగులు,
ఆ తర్వాత పెళ్ళిని ఎట్లా రిలేషన్షిప్స్ తోటి టైఅప్ చేసుకొని ఎమోషనల్ బాండింగ్స్ కానీ ఏ విధంగా దాన్ని నిలబెట్టుకోవాలో అలాంటివి చూపిస్తే బాగుంటుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీరు అనుకున్నట్టుగా చూపించుకోవాలంటే మానిటర్స్లో డిస్ప్లే చేయకూడదు, మీరు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవచ్చు. అంటే మీరు అన్నట్టు డిస్ప్లే చేయకూడదు, ఓకే, డిస్ప్లే చేశారు, ఓకే. వాట్ మై క్వశ్చన్ ఈజ్, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని వచ్చారు, చేయగానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అసలు మొత్తం షూట్ కాకపోయినా కొన్ని స్టిల్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సపోజ్ విత్ ఎనీ రీజన్ అనివార్య కారణాల వల్ల వివాహం కనుక ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా డేంజరస్ అండి. ఇట్ ఈస్ వెరీ డేంజర్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రీ వెడ్డింగ్ షూట్ దాకా కాదు, అసలు ఈ హాలిడేస్ వచ్చాయి కదా, మాకు అవన్నీ కేసెస్ అవి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరితోటో కనెక్ట్ అయిపోతున్నారు, తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఇళ్ళలో ఉంటున్నారు, ఎవరితోటో వాళ్ళు ఆన్లైన్లో కనెక్ట్ అయిపోయి ఎలోప్మెంట్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన తర్వాత బ్రేకప్స్ జరిగిపోయి సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. సో అట్లాంటిది ప్రీ వెడ్డింగ్ షూట్ ఇరు వర్గాల ఆమోదయోగ్యంగా పెళ్లి జరిగినా కూడా వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చూసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవడం అనేది అది రైట్ కాదండి, చేయకూడదు. చేయకపోతేనే బెటర్, వాళ్ళ మంచికి. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ చూశాను, అందుకోసం ఈ ప్రశ్న అడిగాను. అది చాలా ఎఫెక్ట్ అయిపోయి మీరు అన్నట్టు సూసైడికల్ థాట్స్ వచ్చేసి మళ్ళీ మీలాంటి కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అన్ని చెప్పిన తర్వాత కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని అయితే చాలా ఇబ్బందులు కలిగాయి. కనుక ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వచ్చింది నాకు. ముఖ్యంగా ఈ యొక్క ప్రీ వెడ్డింగ్ షూట్స్లో వాళ్ళు లిమిట్స్ దాటి మరీ ఎక్కువగా అసలు పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అంత ఘోరంగా తీసేస్తున్నారు. షూటింగ్స్ ఇవన్నీ కూడా కొన్ని అసలు చూడలేకపోతున్నారు. పెళ్లిలో అవన్నీ చేస్తుంటే కూడా అరే ఇదేంటంటే పెళ్లి చూడటం అనేది అందరూ అవే చూస్తున్నారు. అట్లా అందులో సగం తప్పు మా కెమెరామెన్ లో ఉంటుంది సార్. రకరకాల తీస్తారు, అవన్నీ ఏదో స్టిల్స్ అంటారు, అదంటారు, ఏదో కలుపుతుంటారు, అవి చేస్తుంటారు, కొన్ని తీసేస్తారు రకరకాల. ఇలాంటివన్నీ కూడా సభ్య సమాజంలో వచ్చేప్పటికీ కొంత అభద్రత అనండి, లేకపోతే ఒక దిగుసాకరంగా అనండి, లేకపోతే కొంత పెడధోరణి అని అనుకోవడానికి అని అనవచ్చు ఖచ్చితంగా. కాబట్టి అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా తీసిన పక్షంలో ఇట్ ఈస్ వెల్కమ్. సో ఫైనల్గా చెప్పండి మేడం, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలంటే ఏమేమి విషయాలు చేసుకోవాలి, మీ అభిప్రాయాలు చెప్పండి. మాది ఏమైనా యూస్ఫుల్ టిప్స్ ఏమైనా ఇస్తారా? పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే వాళ్ళిద్దరు మెచ్యూరిటీలో నుంచి థింక్ చేసి నేను ఎలాంటి ఒక భావంలో నుంచి నిర్ణయం తీసుకున్నానని రియలైజ్ అవ్వాలండి. పిల్లలిద్దరు కూడా, అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు, వాళ్ళిద్దరు మెచ్యూర్ ఇండివిజువల్స్ అనుకోండి. మెచ్యూర్ ఇండివిజువల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇటు పేరెంట్స్ కానీ ఒకవేళ భేదాభిప్రాయాలు వచ్చినా వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ బాండ్ని వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎట్లాగో వాడు పెద్ద ఒక ఎకనామికల్గా సస్టైన్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు కదా మ్యాక్సిమం ఫ్యామిలీస్. సో వాళ్ళు మెచ్యూర్ ఇండివిజువల్స్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇంకొకటి, ఇద్దరు ఉన్నారు అంటే యాక్చువల్లీ ఏమనుకుంటారంటే చాలా విషయాల్లో ఒక మనిషి అరుస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ మీద హస్బెండ్ అరుస్తున్నాడు, పెళ్ళైన తర్వాత అరుస్తున్నాడు అంటే అక్కడ ఎక్కడనో ఆయన డిస్టర్బ్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపించాలో అర్థం కాక వెరీ క్లోజ్ రిలేషన్షిప్ వైఫే, బట్ వైఫ్ మీద అరుస్తాడు. వైఫ్కి ఏం అండర్స్టాండింగ్ ఉండాలి, అరే ఎప్పుడు బాగుంటాడు కదా, ఇప్పుడు అరుస్తున్నాడు అంటే సంథింగ్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు అందుకని అరుస్తున్నాడు, లెట్ ఇట్ అవుట్ అని ఆమె అనుకున్నది అనుకోండి. మాటకి మాట పెరగదు, అక్కడ గొడవలు రావు. సో ఒక పర్సన్ని ఇష్టపడము హోల్సమ్గా ఇష్టపడాలండి, విత్ ఆల్ హిస్ నెగిటివ్స్ ఆర్ విత్ ఆల్ హర్ నెగిటివ్స్, అన్లెస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. సార్ మీరు చెప్పండి సార్. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో నా ఉద్దేశ ప్రకారం వారు ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అటెండ్ అయిన పక్షంలో వివాహ బంధం విచ్ఛిన్నం కాదు అనేది నా యొక్క ఊహ, నా యొక్క ఆలోచన, నా యొక్క ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు జనరేషన్కి అవసరమే. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఒక అవగాహన అనేది చాలా ఏర్పడుతుంది, మంచి అవగాహన ఏర్పడుతుంది. అలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య లోపల కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే అన్ని సంసారాలు హ్యాపీగా జరిగిపోతారు. తర్వాత ప్రతి అంశం పైన కూడా పూర్తి అవగాహన ఇద్దరికీ ఉండాలండి. ఆ అబ్బాయికి సరిగా లేదు, అది తర్వాత అతని సంసారానికి పనికిరాడు, తర్వాత ఈ అమ్మాయికి ఇట్లా ఉంది, అలా కాకుండా వారికి అటువంటి సమస్య ఎదురైనప్పుడు లేదా అలాంటి అనుమానం వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేసుకోవడం, దానికి ఆ ఎక్స్పర్ట్ని కలవడం, తర్వాత వాటికి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించుకోవడం, అలాంటివి చేసిన పక్షంలో
వారి యొక్క జీవితం ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 70 వసంత పెళ్లి తర్వాత అంటే 100 సంవత్సరాలు అనుకున్న పక్షాన్ని హ్యాపీగా సాగిపోతుంది. హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ పెళ్ళి కాబోయే జంటలు ఇవన్నీ కూడా ఈ డేటింగ్ ఈ కార్యక్రమాల్లో ఎంతవరకు అవసరం అంత అవసరం అనుకుంటారు అంత పక్షం చేసుకోవడం. కొంతమంది 10 రోజులే ఉంటుంది ఆ డేటింగ్ కూడా, కొంతమంది 2 రోజులు ఉంటున్నారు, కొంతమంది వారం రోజులే ఉంటారు, రకరకాలు ఉంటుంది. అది ఎంతవరకు అవసరమో అది మీరే ఆలోచన చేసుకోండి. దాని ప్రకారం స్టెప్స్ తీసుకోండి, దాని ప్రకారం ముందుకెళ్ళండి. పూర్తిగా తప్పు అని నేను తప్పు కాదు అని కూడా నేను అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే లిమిట్స్ దాటకుండా ఉంటారో అప్పటి వరకు అతి సర్వత్రా వర్జయత్ అంటారు. అంతే కదా, టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. కాబట్టి అది మీరు మనసులో దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం స్టెప్స్ తీసుకోండి. మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మేము గాడ్ బ్లెస్ యు ఆల్. వాళ్ళకుండే బలాలు, వాళ్ళకుండే బలహీనతలు రెండింటినీ ఖచ్చితంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేసి వాటిని టోటల్గా ఒప్పుకోవడం అనేది ముఖ్యమైన విషయం. సో ఈ కనీస ఈ స్టెప్స్ తీసుకుంటే 99% తప్పులు జరగవు, 1% అయితే దానికి సిద్ధంగా ఉండడం అవసరం. రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చి అద్భుతంగా చెప్పారు. అంటే మీ అనుభవాలన్నీ క్రోడీకరించి మీ ఒక్కొక్కరికి 40-50 సంవత్సరాల అనుభవం ఉంది మీ అందరికీ. సో అవన్నీ విషయాలు కూడా మా వాళ్ళకి, మా ప్రేక్షకులకు చెప్పేసి ప్రీ మ్యారిటల్ అంటే పెళ్లి చేసుకుని పోయే వాళ్ళకు చాలా మంచి సలహాలు ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై స్టూడియో సార్. సో ఇది ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మీకు అద్భుతమైన విషయాలు అయితే తెలిసాయని అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వాళ్ళ అనుభవానంతా రంగరించి మనకు చాలా విషయాలు అయితే తెలియపరిచారు. సో వాళ్ళ సలహాలు పాటించి పెళ్లి చేసుకుపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అద్భుతమైన జీవితం గడపాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలు పాటించి వీళ్ళని కానీ ఇంకెవరు అంటే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సలహాలైనా ఎవరిదైనా పాటించి మ్యారేజ్ లైఫ్ని అద్భుతంగా మలుచుకోండి. అనవసరంగా దానిలో కష్టాలు కొని తెచ్చుకోవద్దు. కొంత అవగాహన ఉంటే అది సాధ్యమే, అసంభవం అయితే కాదు, రాకెట్ సైన్స్ అయితే కాదు. పెళ్ళి అనేది తరతరాలుగా నుంచి వస్తున్నదే. కాబట్టి దాని మీద మీరు కొంచెం అవగాహన పెంచుకొని రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా ఉండాలనే కేవలం ఆ సదుద్దేశంతో చేసే కార్యక్రమం మాత్రమే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ చాలా వస్తుంటాయి మీకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అది కూడా మీకు ఇప్పుడే డిక్లరేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, అలా ఇష్యూస్ ఏమున్నాయని నెక్స్ట్ చర్చా కార్యక్రమం ఉంటుంది. అది కూడా మీకు మేము పెట్టగానే మీ దగ్గర రావాలంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి, వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలంద్ర.